60+లో వస్తాయి. 60 లోపల ఉన్నప్పుడు కోపేస్ ఉండవు జనరల్గా. కాకపోతే మనం ఆప్ట్ చేసుకునే దగ్గర కూడా కోపే పెట్టుకోవచ్చు, కోపే పెట్టుకోకుండా. అంటే నాకు ప్రీమియం తక్కువ, నాకు ఒక 10 లక్షల పాలసీ 10,000లోనే కావాలి. జనరల్గా 10 లక్షల పాలసీ 20,000 పాలసీ అనుకుందాం. ఆ 10 లక్షల పాలసీ నాకు 10,000లోనే కావాలి. అప్పుడు యూ విల్ యాక్సెప్ట్ ఫర్ ద కోపే. అంటే రేపు నేను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నాకు 10 లక్షల పాలసీ ఉన్నా కూడా ఒకవేళ ₹1,00,000 బిల్ అయితే నేను 50,000 నా జేబులో నుండి కట్టుకుంటా, 50,000 మీది ఇవ్వండి అన్నప్పుడు ఇన్సూరెన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే మనం సంపాదించిన దానికి ప్రొటెక్షన్ అది. నువ్వు ఈరోజు ₹1,00,000 సంపాదించావు, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది అంటారు కదా, ఒక మనిషి అబోవ్ మిడిల్ ఉన్నా కానీ ఒక హాస్పిటల్ బిల్ చాలు, వాడు బిలో మిడిల్ క్లాస్ కి పడిపోతాడు. అందుకే నువ్వు సంపాదించిన దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే హెల్త్ పాలసీ, హెల్త్ ప్రొటెక్షన్ కావాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హెల్త్ పాలసీ. ఒకవేళ ఆ హెల్త్ పాలసీ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే మన బాడీకి ఏమన్నా జరిగి ఒకవేళ పర్సన్ ఏమన్నా జరిగిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ప్రొటెక్ట్ కావాలి ఫైనాన్షియల్లీ. సో వాళ్ళ కోసం తీసుకోవాల్సింది రిస్క్. కార్పొరేట్ కంపెనీలో పనిచేసినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసే పాలసీని ఎప్పుడు నమ్ముకోకూడదు. మీరు దాన్ని పెట్టుకోండి, దాన్ని ఉంచుకోండి, కాకపోతే మీ పర్సనల్ పాలసీ అంటూ ఉండాలి. ఆన్ ఆఫ్ ఏ సడన్ మీరు జాబ్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే ఏదన్నా కారణాల వల్ల మీరు ఆ కంపెనీలో నుండి బయటికి వచ్చినప్పుడు ఫస్ట్ నుండి కూడా ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద ప్రమోట్ చేశారు. దానివల్ల అందరి మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఎంత పే చేస్తా అక్కడే ఆగిపోతున్నాను తప్ప దాని తర్వాత ఏంటి అనేది ఆలోచించట్లేదు. అంటే నాకు హెల్త్ పాలసీ ఉంది అంటే ఉంది, ఎన్ని లక్షలు ఉంది అంటే 3 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, మాక్సిమం 5 లక్షలు, అంతకు మించి ఎవరు హెల్త్ పాలసీ తీసుకోవట్లేదు. కానీ ఒక ట్రీట్మెంట్ కోసము అఫీషియల్ గా హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, లేదా మనం వెళ్ళి చూసినా తెలుస్తుంది. ఈ రోజు బెడ్ ఛార్జ్ 20,000 ఛార్జ్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, ఐసీయూ ఛార్జెస్ 1 lakh అట్లా చెప్తున్నారు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ చూద్దాము. టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఒకవేళ చూస్ చేసుకోవాలంటే అసలు ఎలా క్యాలిక్యులేషన్, ఎలా నాకు ఇంత అమౌంట్ ఇది అయితే సెట్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జనరల్ గా ఇన్ఫ్లేషన్, మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ 80 years టైంలో యాక్చువల్లీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ దేనికోసం అనుకుంటున్నారు? మనం పని చేస్తూ ఉంటాము, మనకి ఏదన్నా అవుతే మన మీద డిపెండ్ అయిన డిపెండెంట్స్ ప్రొటెక్ట్ అవుతారు ఫైనాన్షియల్లీ. ఎప్పటి వరకు కావాలి వాళ్ళకి ప్రొటెక్షన్? అంటే మీకు ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఏ టైంలో ఆ డబ్బులు తీసుకోవాలి. సో ప్రొటెక్ట్ చేసిందా అతన్ని. కానీ అసలు పాలసీ లేని పర్సన్ 20 lakhs చేతిలో నుండి కట్టాల్సి వస్తే కొంతమంది శవాల్ని తీసుకోవడానికి కూడా అంత బిల్లు కట్టలేము, శవాన్ని మేము తీసుకెళ్లలేము అని చెప్పిన సందర్భాలు కూడా విన్నాయి. హారబుల్ ఎక్స్పీరియన్స్. అంటే హెల్త్ వర్స్ట్. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చెప్పాలి అని అంటే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైతే సంపాదించే వ్యక్తి అన్ఫార్చునేట్ గా ఏమని చదివినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అట్లాంటిది సేవింగ్స్ కోసం చేసుకుంటే ఆ పర్సన్ ఎప్పుడైతే లేడో వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్, ఆర్థిక సమస్యలను పూడ్చలేకపోతాయి ఇవి సేవింగ్స్ స్కీమ్స్ లో. అదే టర్మ్ లో అయితే వాళ్ళకి ఒక సర్ప్లస్ మనీ, లంసమ్ అమౌంట్ సర్ప్లస్ మనీ వస్తుంది కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ అనేది సెట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? ఈ రోజు నేను వచ్చేసా మరొక పవర్ఫుల్ పాడ్కాస్ట్ విత్ మై కజిన్, మై బ్రదర్, నన్ అదర్ దెన్ క్రాంతి కుమార్ రంగు. మా బ్రదర్ కి ఆల్మోస్ట్ 10+ years ఆఫ్ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వీటిలలో ఈ డొమైన్ నాలెడ్జ్ చాలా ఎక్స్పర్ట్. తను యాక్చువల్ గా సర్టిఫైడ్ అడ్వైజరీ ఆన్ టర్మ్ ఇన్సూరెన్స్, ఆల్ టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, తన మాటల్లో ఇందాము మనకు ఎంతవరకు ఈ ఇన్పుట్స్ హెల్ప్ అవుతాయి. హోప్ఫుల్లీ చాలా మందికి నేను చూసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే Tier 1, Tier 2 సిటీస్ లో కొంచెం అవేర్నెస్ వస్తుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ ఏరియాస్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు. దానివల్ల ఇది అంత అవసరమా, అంత ఇంపార్టెంటా అని చెప్పేసి అపోహల్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది ఐ ఓపెనర్ అవుతుందని అనుకుంటున్నా. సో లెట్స్ వెల్కమ్ క్రాంతి కుమార్ రంగు టు అవర్ పాడ్కాస్ట్. హాయ్ క్రాంతి అన్న, హౌ ఆర్ యూ? గుడ్, బాగున్నాను. మస్తు ఎక్దమ్ ఫస్ట్ క్లాస్. వీకెండ్ వస్తే ఈ పని, వీక్ డేస్ లో ఆఫీస్ పని, బిజీ.
బిజీ బాగా బిజీ ఉంది, అంటే వరి అవ్వడానికి కూడా టైం లేదు. బట్ ఈ రోజులలో వది అవ్వాల్సిన పని, ఆ బిజీ ఉండడమే చాలా వది అవ్వాల్సిన పని. నిజమే, బట్ ఎక్కువ ఖాళీగా ఉంటే కూడా ఎంటీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ ప్లేస్ అంటారు కదా. అవును. ఎక్కువ ఖాళీ ఉన్నా కానీ అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, డిప్రెషన్లు, ఎక్కువ డీప్ గా ఆలోచించడాలు ఉంటది. ఆలోచించే టైం దొరుకుతలేదు కాబట్టి మేబీ ఐఎమ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దట్ డిప్రెషన్, ఓకే, ఆల్ దట్ XYZ అని అనుకుంటున్నా. కానీ దీని వల్ల కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మన బాడీ మీద, బ్రెయిన్ మీద కూడా ఉండకుండా చూడాలి. హై స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈ రోజులలో జనాలందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉన్నారు. ఎందుకనంటే పని ఒత్తిడి. ఈ పని ఒత్తిడి మళ్ళీ మన మీదకే వస్తుంది. సో ఎంత చేయాలో అంత చేసుకోవాలి. రిలాక్స్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రిలాక్స్ అంటే నాకు తెలిసిన రిలాక్స్ వేరే, ఖాళీగా ఉండడమా? నో నో నో, బాడీకి బ్రెయిన్ కి ఎంత మనం రెస్ట్ ఇస్తామనేది రిలాక్స్. మనం రిలాక్స్ అవ్వడం అంటే జనాలకి ఇంకొక వేలో వెళ్తుంది. ఏంటంటే ఏదో ఒక హ్యాబిట్ చేసుకొని ఆ హ్యాబిట్ లో ఉండడం అనుకుంటున్నారు. అలా కాదు. రిలాక్స్ అంటే యాక్చువల్లీ మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి, బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలి. దాన్ని అసలైన రిలాక్స్ అంటాం. ట్రూ ఇండీడ్. సో ఇప్పుడు క్రాంతి, నేను అడిగేది ఏంటంటే చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఈ రెండిట్లలో డిఫరెన్స్ తెలియక అది ఇది అనుకుంటారు, ఇది అది అనుకుంటారు. ఓకే, వి నో బోత్ ఆర్ డిఫరెంట్, బట్ మా వ్యూవర్స్ కి ఇన్ యువర్ టర్మ్స్ అసలు ఒక కామన్ మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హౌ డు యూ ఎక్స్ప్లెయిన్? యాక్చువల్లీ నీకు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసా? నీ లాంగ్వేజ్ లో నీకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే ఏమనుకుంటున్నావు? ఇన్సూరెన్స్ అంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే టైప్ ఆఫ్ ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ చేస్తుంది అనుకుంటున్నావు? ఇన్సూరెన్స్ నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేసే ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ వైజ్ ప్రొటెక్ట్ చేసేది ఒక ఇన్సూరెన్స్. అది ఎలా ఇస్తుంది? హెల్త్ పదంగా వచ్చే ఖర్చుని హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది అనే నాలెడ్జ్ ఉంది. కానీ ఆ హెల్త్ ఇన్సూరర్, నీకున్న ఇన్సూరర్ నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నువ్వు ఇచ్చే ప్రీమియం కి నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అది తెలుసా? అంటే ఇలా నేను ప్రీమియం కడుతున్నా, నాకు ఏదైనా వచ్చిందంటే ఇన్సూరెన్స్ వాడుకుంటా. 20,000 30,000 కట్టి ఇన్సూరెన్స్ కొంటే నీకు ₹1,00,000 క్లెయిమ్ వస్తే ఎలా ఇస్తాడు తెలుసా? అది లేదు, జస్ట్ దట్స్ వాట్ వి షుడ్ నో. యాక్చువల్లీ జనాలకి 90 నుండి 95% మందికి ఏదో 1 to 5% పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసు. నేను 20,000 ప్రీమియం కట్టి తీసుకుంటే నాకు ₹1,00,000 క్లెయిమ్ ఎలా వస్తుంది ఎవరు క్వశ్చన్ చేయదు. ఏజెంట్స్కి కూడా అంతవరకు చెప్పాలన్నా అవసరం లేదు. ఏజెంట్స్ చెప్పదు, కస్టమర్ అడగడు, ఇక్కడే పోతుంది. మన దగ్గర ఇన్సూరెన్స్ అనేదాన్ని ఇండియాలో, ఓకే నేను ఇక్కడ కంపెనీస్ నేమ్ తీసుకోను ఎందుకంటే ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్ ని అలానే మోటివేట్ చేస్తాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా ఆ పాలసీ ఎలా పనిచేస్తుందో మాత్రమే చెప్తాడు, లేదా రిటర్న్స్ ఎలా ఇస్తుంది మాత్రమే చెప్తాడు. కానీ యాక్చువల్లీ ఆ పర్సన్ కి ఇన్సూరెన్స్ మీద ఒక అవగాహన కల్పించాలనే విషయాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో చెప్పకుండా మన ఇండియాలో గత ఇన్సూరెన్స్ సెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుండి అనుకుంటే ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ గానే పరిచయం చేశారు లోకల్ జనాలందరికీ. అది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. ఎవరికి అర్థం కావట్లేదు. ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ టూల్ కాదు, అదొక ప్రొటెక్టింగ్ టూల్. అది అర్థం కాక నేను ఎంత పెడితే నాకెంత వస్తుంది, నేను ఎంత పెడితే నాకెంత వస్తుంది అలానే ఆలోచిస్తున్నారు. కానీ కామన్ మ్యాన్ కి అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. సరే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ డిస్కస్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి. నువ్వు ₹20,000 ప్రీమియం కడితే నీకు ₹1,00,000 ఎక్కడ నుండి తెస్తున్నాడు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అంటే కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద డిఫరెంట్ పీపుల్. అంటే ఒక 10 మంది దగ్గర నుండి ప్రీమియం 20,000 వసూలు చేసినప్పుడు అది ఒక 2 లక్షలు అయింది. ఆ 20 మందిలో ఎవరికైనా ఆపద వస్తే, మీ ఇంట్లో ఏదన్నా పెద్ద ఆపద వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? డబ్బులు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువుల దగ్గర నుండి లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని వాడికి వచ్చిన ఆపదని కాపాడుతారు. కానీ బట్ ఎండ్ తర్వాత అది ఎక్స్పెన్సివ్, అది వేరే అవుతుంది. కాకపోతే ఇన్సూరెన్స్ అనేది కూడా అట్లాంటిదే. ఉన్న అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్న అందరూ కలిసి ఒకరిని కాపాడడం. నీకు ₹1,00,000 అవసరం వచ్చినప్పుడు నీలాంటి వాళ్ళు అందరు కట్టిన ప్రీమియం అంతా కలెక్ట్ చేసి నీకు ఇచ్చి సాయం చేస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ. దిస్ ఈజ్ ఇన్సూరెన్స్. ఎవరికైనా డ్యామేజ్ జరిగినప్పుడు అందరు కలిసి వాడిని ఆదుకోవడమే ఇన్సూరెన్స్. ఇది ఎవరికి తెలియదు. సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే జనాలకు అర్థమైంది. నేను
పైసలు ఆడ కడుతున్నా నాకు నాకు రిటర్న్ protection రావాలి అని వస్తుంది. ఇంతవరకే తెలుసు. కానీ ఆ ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది అంటే నువ్వు ఒక్కడివే కాదు, వేరే వాడికి ఆపద వస్తే నీ పైసలు వెళ్తున్నాయి, నీకు ఆపద వస్తే వేరేటోడి పైసలు వస్తున్నాయి. ఇక్కడ దీన్ని మేనేజ్ చేసేదే ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. మళ్ళీ ఇన్సూరెన్స్ లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆ, మేజర్ గా? అవును. ఇన్సూరెన్స్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. మళ్ళీ జనరల్ ఇన్సూరెన్స్ లో మనకి కావాల్సిన మేజర్ వచ్చేసి సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి, దెన్ రిస్క్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే. సేవింగ్స్ plans and ప్లాన్, risk రిస్క్ plans. ప్లాన్స్. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి ఇదే ఇన్సూరెన్స్ లో మనకు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ మూడిట్లలో మళ్ళీ మెస్అప్. టర్మ్ ఇన్సూరెన్స్ మీద అవగాహన చాలా తక్కువ. చాలా చాలా ఇప్పుడు ఈ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సేవింగ్ స్కీమ్స్ నేను ముందుగా చెప్పినట్టుగా సేవింగ్ స్కీమ్స్ అనేటివి జనాలకి ఎట్లా ఇంజెక్ట్ చేశారంటే అదొక ఇన్వెస్ట్మెంట్ టూల్. ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని రోజులు నువ్వు ప్రీమియం కట్టుకో. కాకపోతే సేవింగ్ స్కీమ్స్ లో వర్కౌట్ అయ్యేది చాలా చాలా తక్కువ పర్సెంటేజ్. అది ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కస్టమర్ కి చెప్పడు. కస్టమర్ కి అది అవగాహన లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ₹1,00,000 కడతావు 15 సంవత్సరాలు, నీకు 2 లక్షలు వస్తాయి అని అంటారు. కానీ నువ్వు కట్టే ₹1,00,000 ఆ 15 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాల తర్వాత నీకు వచ్చే 2 లక్షలకి అస్సలు బ్యాలెన్స్ అవ్వదు. అసలు కంపౌండింగ్ అనే కాన్సెప్ట్ ఉందనే తెలియదు. ఇన్ఫ్లేషన్ ని ఎట్ ఎనీ కాస్ట్ బీట్ చేయదు. ఏ ఇన్సూరెన్స్ నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పకూడని విషయాలు ఏంటంటే, ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో సేవింగ్స్ ప్లాన్స్ లో చదువుకున్న వాళ్ళు, రెగ్యులర్ గా ఇన్కమ్ చేసి వచ్చేవాళ్ళు, శాలరీడ్ బేస్డ్ ఉన్న వాళ్ళు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అసలు సేవింగ్స్ ప్లాన్స్ తీసుకునేకూడదు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టి మీకు వచ్చే రిటర్న్స్ చాలా చాలా తక్కువ. అవును. ఈ సేవింగ్ స్కీమ్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే, యాక్చువల్లీ ఎవరికి, జనరల్ గా రెగ్యులర్ శాలరీడ్ పర్సన్ కాదు. ఓకే, వాళ్ళకి బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఐటీఆర్ డెవలప్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆ పర్సన్ కి ఒక డెత్ రిస్క్ కవరేజ్ కావాలి. అట్లాంటి వాళ్ళకి ఈ రిస్క్ సేవింగ్స్ ప్లాన్స్ యూజ్ అవుతాయి. వాళ్ళకి అవి తప్ప వేరే ఇవ్వలేం, సేవింగ్స్ ప్లాన్స్ తప్ప వేరే ఇవ్వలేం. అందుకోసం వాళ్ళకి సేవింగ్స్ ప్లాన్స్ క్రియేట్ చేసి, కానీ దీన్ని అట్లా చెప్పకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా, లేకపోతే రేపు ప్రాఫిట్స్ వస్తాయి అన్నట్టుగా చెప్పారు. దానివల్ల ఎప్పుడు కానీ కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే, ఈ సేవింగ్ స్కీమే ద బెస్ట్ స్కీమ్, అక్కడే స్ట్రక్ అయిపోయారు. దీనికన్నా ఇప్పుడు టర్మ్ లోకి వస్తే సేవింగ్ స్కీమ్స్ ఇలా ఉన్నాయి, దెన్ టర్మ్ లోకి వస్తే మనకు రిటర్న్స్ అంటూ ఏముండవు. ఎప్పుడైతే పర్సన్ కి రిస్క్ జరుగుతుందో అప్పుడు మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. దీన్ని జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాన్ని ఎందుకు అని అంటే, మేము కట్టిన డబ్బులు వెళ్ళిపోతాయి, మాకేం రావట్లేదు కదా, అప్పుడు మేము ఎందుకు కట్టాలి? కానీ ఇక్కడ సేవింగ్ స్కీమ్స్ లో కట్టే ప్రీమియంతో నీకు ఇక్కడ 1 లక్ష 2 లక్షల పాలసీ వస్తే, అదే ప్రీమియం పే చేసుకుంటే టర్మ్ లో 50 లక్షలు, ₹1,00,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. అంత తక్కువ ప్రీమియంస్ లో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చెప్పాలి అని అంటే, యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైతే సంపాదించే వ్యక్తి అన్ఫార్చునేట్ గా ఏమని చదివినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అట్లాంటిది సేవింగ్స్ కోసం చేసుకుంటే ఆ పర్సన్ ఎప్పుడైతే లేడో వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్, ఆర్థిక సమస్యలను పూడ్చలేకపోతాయి ఇవి సేవింగ్స్ స్కీమ్స్ లో. అదే టర్మ్ లో అయితే వాళ్ళకి ఒక సర్ప్లస్ మనీ, లంసమ్ అమౌంట్ సర్ప్లస్ మనీ వస్తుంది కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ అనేది సెట్ అవుతుంది. కానీ ఎప్పటి వరకు కూడా ఇప్పుడు కొంతమంది మేము కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు, మేము గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన పర్సన్స్ కూడా టర్మ్ ప్లాన్ గురించి చెప్తే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళకి యాక్సెప్ట్ చేసే నేచర్ లేదు. ఎందుకంటే మాకేం రాదు, మేము కట్టిన డబ్బులు వెళ్ళిపోతాయి. ఇక్కడ టర్మ్ లో వచ్చేసేసి మనం జీవితాంతం కట్టిన, ఒకవేళ మనం రెగ్యులర్ ప్లాన్ లో పెట్టేసుకొని జీవితాంతంగా ప్రీమియం పే చేసుకుంటూ పోయినా హార్డ్లీ ఒక 5 లక్షలు 10 లక్షల లోపే అవుతుంది. కానీ మనం అంత డ్యూరేషన్ కి పాలసీ ఒక 10 లక్షలు మొత్తంగా కట్టి తీసుకున్నా కూడా మనకి ఒక 50 లక్షల నుండి ₹1,00,00,000 కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ మనకు ఆ 50 లక్షలు వచ్చేది. మనం కట్టింది ఎంత? 5-10 లక్షలు, వచ్చేదంత 50 లక్షలు లేదా ₹1,00,00,000 ప్రీమియం సమ్ అష్యూర్డ్ వస్తుంది. ఏదో టైంలో అన్సర్టనిటీ ఈజ్ కామన్ అండ్ ఫ్యామిలీకి వచ్చేది కామన్. ఇప్పుడు చెప్పాలంటే మనదే తీసుకో, రోజు బైక్ మీద వెళ్తా ఉంటాం, ట్రాఫిక్ లో వెళ్తా ఉంటాం, అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏదైనా జరగచ్చు. ఇన్ కేస్ ఈ మధ్య కాలంలో నేను చేసే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక యాక్సిడెంటల్ పాలసీ తీసుకొచ్చారు. యాక్సిడెంటల్ పాలసీ, ఓన్లీ ప్యూర్ యాక్సిడెంట్ పాలసీ. అది రైడర్ ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ కి రైడర్? నో, ప్యూర్ యాక్సిడెంటల్ పాలసీ. ఫ్యామిలీకి వచ్చేసి ఒక ₹5,000 50 లక్షలు కవరేజ్ వస్తుంది. జస్ట్ 5,000 50,000 per
పదానం 50 lakhs కవరేజ్ ఇస్తాడు. అట్లా అందులో ఒక వ్యక్తి ఒక చిన్న కూలి పని చేసుకునే అతను ఒక 1500 పెట్టి 10 లక్షల పాలసీ తీసుకున్నాడు రీసెంట్లీ. మన దగ్గరలో జరిగిందనమాట. యాక్సిడెంట్ లో డెత్ అయిపోయింది. ఆ ఫ్యామిలీకి 10 lakhs డైలీ వేజెస్ చేసుకునే పర్సన్ 10 lakhs సమ్ అష్యూర్డ్ పే చేశారు. సీరియస్లీ ఎంత హెల్ప్ అవుతుంది. ఆయన పే చేసింది ఒక 1500 రూపీస్, దానికి ఒక 10 lakhs రిటర్న్ ఊరట వచ్చి ఉంటది. ఇట్లాంటివి చెప్తే ఏంటంటే మరి ఈ 1500 వస్తాయా అంటే రేపు ఏం కాకపోతే రావు. ఈ 10 లక్షల్ని చూడట్లేదు, ఈ 1500 పోతుంది అనే కాన్నే. అది మన టిపికల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అది కదా. రిటర్న్ ఏం రాదు, వట్టిగా పోతున్నాయి అనుకుంటారు. కానీ అది మేజర్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్. దానికి కారణం కూడా నేను అదే కారణం ఏమైందంటే ఫస్ట్ నుండి కూడా ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద ప్రమోట్ చేశారు. దాని వల్ల అందరి మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఎంత పే చేస్తా అక్కడే ఆగిపోతున్నారు తప్ప దాని తర్వాత ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఈ ముసుగుల కుదలాట ఎందుకు కానీ ఇప్పుడు విలేజ్లలో ఇన్సూరెన్స్ అని మనం పోతే అదేం చూడకుండా ఎల్ఐసినా అని అడుగుతారు. అవును, కాకపోతే అట్లా ట్యూన్ అయిపోయి ఉన్నారు. బట్ ఇదొక డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది ఈ ఈవెంట్ లేదు మనకు పని. దానికి కారణం కూడా అదే. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి అప్పుడు రిక్రూట్ చేసుకునే టైంలో జస్ట్ 10th పాస్ తో మాత్రమే ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇప్పటికి కూడా 10th పాస్ అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కోడ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తున్నది అని అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం లేదు. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది అని అంటే దాన్ని తరువుగా ప్రిపేర్ అవ్వడం కానీ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ లేకపోతే మైనస్ పాయింట్స్ చూసుకోవడం దానికన్నా వాళ్ళ సేల్స్ మేనేజర్స్ ఏవైతే చెప్తుందో గుడ్డిగా అవే సేల్స్ మేనేజర్స్ చెప్పిన పాయింట్స్ పెట్టుకొని మార్కెట్లోకి వెళ్ళిపోయి చెప్పాలంటే అంటగట్టేస్తున్నారు పాలసీస్. అతనికి ఆ పర్సన్ కి ఉన్న ఫ్యామిలీ కండిషన్, ఆయన ఎర్నింగ్ అవన్నీ చూసుకొని ఏది సూటబుల్ ప్లాన్ అని చెప్పకుండా తనకి ఒక పాలసీ ఇవ్వాలి అనేది మాత్రమే కాన్సెప్ట్ ఈ రోజులలో ఇచ్చేస్తున్నారు, సెల్ చేసేస్తున్నారు అంతే. ఒక ప్రోడక్ట్ నార్మల్ గా మీరు ఒక డివైస్ ని ఎట్లా సెల్ చేస్తారు, సెల్ ఫోన్ ఎట్లా సెల్ చేస్తున్నారో సెల్ ఫోన్ లో ఒక 2-3 ఫీచర్స్ చెప్తారు మీకు. సెల్ ఫోన్ లో మనం ఒక సెల్ ఫోన్ అమ్మడానికి వెళ్తే కెమెరా లేదంటే ర్యామ్ ఎంత ఉంది, దాంట్లో స్పేస్ ఎంత ఉంది అంతే. ఈ ఒక 3 to 4 పాయింట్స్ చెప్పేసేసి సెల్ ఫోన్ ఎట్లా అమ్మేస్తున్నారో ఒక ప్రోడక్ట్ ఈ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ పాలసీస్ అమ్మేటప్పుడు కూడా మేజర్ ఒక 2-3 పాయింట్స్ మాత్రమే మేజర్ గా ప్రెస్ చేసి చెప్తారు. ఆ పాయింట్స్ బేస్ చేసుకొని పాలసీ అమ్మేస్తారు. దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా యాక్చువల్లీ పర్సన్ కి చెప్పి యాక్సెప్ట్ చేస్తేనే పాలసీ ఇవ్వాలి. అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఉండిపోయినాయి. ఎట్లా ఉండిపోయినాయి అంటే పాలసీ కొనేసుకుంటారు. ఈ రోజు నేను వెళ్ళి దాని ఫీచర్స్ ఏం చెప్పను, ఒక సర్టన్ టైం వరకు పే చేసి పాలసీ వదిలేస్తాడు. అది ల్యాప్సేషన్ లో ఉంటది. ఆ డబ్బంతా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరనే ఉంటది. ఈ పర్సన్ తీసుకోలేడు, అది విత్డ్రా చేసుకునే ఛాన్స్ కంటిన్యూ చేసుకోలేడు. అట్లా ఇంకా ఎప్పుడైనా ల్యాప్స్ అయిన పాలసీ సరెండర్ చేసే ఛాన్స్ ఉంటే అట్లనన్నా కొన్నో గొప్ప డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అట్లా సరెండర్ చేయకుండా ల్యాప్సేషన్ అయిపోయిన పాలసీస్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ ల్యాప్సేషన్ లో ఉండడం వల్ల ఆ పర్సన్ చనిపోవడం వల్ల ఆ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ దక్కకుండా ఉన్న వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు నడుస్తున్నాయి. ప్రాఫిట్స్ ఓన్లీ. ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్ ఇండియా నెవర్ గోస్ ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. దే విల్ నాట్ లూజ్ దేర్ మనీ. జనాలకు అవేర్నెస్ వచ్చి కరెక్ట్ క్వశ్చన్ చేస్తే పని అవుతుంది. అప్పుడు వాళ్ళు లాస్ట్ లో ఉంటారు. ఐదర్ దే విల్ ఇంక్రీజ్ ద ప్రీమియం. అవును, ఎందుకంటే ఒక పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ వాళ్ళు అర్థం చేసుకుని పాలసీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్వశ్చన్ చేస్తారు క్లెయిమ్ వచ్చినప్పుడు. క్రాంతి ఇన్లేంది క్రాంతి ఒక్కనిక కామన్ మ్యాన్ కి అర్థం కాని భాషలు ఉంటది అది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్. అది ఏజెంట్ చెప్పాలి కదా టర్మ్స్ అండ్ కండిషన్. ఇప్పుడు ఒక నార్మల్ ఏజెంట్ వెల్ ట్రైన్డ్ కాదనే చెప్తున్నాను నేను. ఎంతమంది వెల్ ట్రైన్డ్ గా ఒక ప్రోడక్ట్ ని స్టడీ చేసి ప్రోడక్ట్ అమ్ముతున్నారు. నేను 4 పాయింట్లు వాళ్ళ బాస్ చెప్పిన పాయింట్లు వీళ్ళు చెప్పేస్తారు కానీ అందులో ఏం టర్మ్స్ ఉన్నాయి చెప్పేటోడికి తెలియదు, ఇనేటోడికి తెలియదు. అవును, ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు యూలిప్ ప్లాన్స్ అమ్మారు, కామన్ మ్యాన్ కి యూలిప్ ప్లాన్స్ అమ్మారు. ఒక 3 years కట్టండి 10,000 అని, 3 years కట్టిన తర్వాత అది ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని చెప్పారు. అందులో యూలిప్ ప్లాన్ అది తప్పు. ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. యూలిప్ ప్లాన్ అనేది ఎంత డ్యూరేషన్ పెడితే ప్రాఫిట్ వస్తుంది అనేది ఏజెంట్ కి తెలియాలి. ఆ యూలిప్ ప్లాన్ పర్చేస్ చేస్తున్నారు, చేసినప్పుడు
ఇంతకాలం అనేది నేను 3 years లో క్లోజ్ చేసుకుంటే అమౌంట్ వస్తుందని తప్పు. యూలిప్ ప్లాన్స్ విల్ గివ్ ద ప్రాఫిట్స్. ఎప్పుడు ఒక సర్టెన్ టైం ఉంటుంది. వాట్ యు ఆర్ టెలింగ్ ఈస్ 100% అబ్సల్యూట్లీ రైట్. బట్ యూలిప్ ప్లాన్ అనేది ఒక పర్సోనా తీసుకొని వాడి మీద డిజైన్ చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అంతే. అది నేను సూటబుల్ పర్సనా కాదా అనేది నాకు ఏజెంట్ చెప్పాలి. అది అది నాకు సూటబుల్ కాదని నాకు తర్వాత తెలిసింది. ఐ కెన్ టేక్ అప్ సమ్ ఎక్స్ట్రా టర్మ్ ఇన్సూరెన్స్ వేర్ ఐ కెన్ ఆ అమౌంట్ ని నేను వేరే దగ్గర కన్వర్ట్ చేయొచ్చు. ఐ గెట్ గుడ్ రిటర్న్స్. ఎట్ ద సేమ్ టైం నేను సెక్యూర్ అవుతున్నా. టర్మ్ ప్లాన్ యూలిప్ ప్లాన్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ ద సేవింగ్స్ ప్లాన్ కదా, హైబ్రిడ్. అంతే. ఇన్సూరెన్స్ ఇస్తున్నా అంటున్నాడు, బట్ ఐఎమ్ పేయింగ్ లాట్ ఆఫ్ ప్రీమియం ఫర్ దిస్ ఇన్సూరెన్స్. దానికి బదులుగా అండ్ టాప్ ఆఫ్ ఆల్ నాకు ఆప్షన్ లేదు, అంటే వాస్ట్ వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేదు. విత్ ఇన్ దట్ నాకు రిటర్న్స్ తక్కువ, నాకు ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాడు. ఐఎమ్ పేయింగ్ మోర్ ప్రీమియం ఫర్ దిస్ యూలిప్ ప్లాన్. నాకు సూటబుల్ కాదు. ఆ సూటబుల్ ఎవరికి? సర్టన్ కేటగిరీ, ఒక లెవెల్ ఆఫ్ అంతే. ఇప్పుడు అట్లాంటి కొన్ని ప్లాన్స్ అమ్మారు. మిస్కమ్యూనికేషన్. సేల్స్ మేనేజర్స్ చెప్పలేదా అంటే ఏజెంట్ సరిగా వినలేదేమో, ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర లేదు. అట్లా ఒక 2-3 ప్లాన్స్ చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పిన ఒక కంపెనీ నేనేం మెన్షన్ చేయను, ₹1,00,000 ప్రీమియం కడితే 50,000 తీసుకున్నాడు కస్టమర్. ప్రీమియం తను కట్టింది ₹1,00,000, తనకు రిటర్న్ వచ్చింది 50,000. అంటే మీది ఒక 50,000 బొక్క. అవును, పోయినాయి. 50,000 వెళ్ళిపోయింది. అందులో ₹1,00,000 ప్రీమియం కట్టి 50,000 తీసుకున్నాడు. అది కూడా బెస్ట్ ప్లానే. నేను ప్లాన్ తప్పు చెప్పట్లేదు. ఒక ప్లాన్ ఇన్సూరెన్స్ కంపెనీ డిజైన్ చేసేటప్పుడు చాలా మంది దాంట్లో దే కీప్ దేర్ బ్రెయిన్ అండ్ దే డిజైన్ ఏ ప్లాన్. వాళ్ళు ఒక మంచి ప్లాన్ చేస్తారు, కానీ ఆ ప్లాన్ ఎవరికి ఇవ్వాలి? ఎగ్జాక్ట్లీ అది ఏజెంట్ దగ్గర ఉండాలి. ప్రొఫైల్ వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సజెస్ట్ ఇది ఇంత ప్రీమియం పే చేసుకుంటే ఎంత టైం పెడితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, లేదా అంటే వాళ్ళకి రిస్క్ కవరేజ్ అయినప్పుడు మంచి బెనిఫిట్స్ వస్తాయి అనేది డిజైన్ చేయాలి. అది డిజైన్ చేసి ఇచ్చిన పాలసీని రాంగ్ పర్సన్ కి సెల్ చేస్తున్నారు. అది అక్కడ మిస్టేక్ పోతుంది. అది ఇన్వెస్ట్మెంట్ సైడ్ వస్తుంది. ఇంకా టర్మ్కి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా అందరూ కూడా ఒకటే ఆలోచన, టర్మ్ అనేది మాకు రిటర్న్స్ రాదు, సో దట్ మేము కొనుక్కోము, మా డబ్బులు మాకు వచ్చే స్కీమ్స్ కావాలి. దానికోసం ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఒక రైడర్ తీసుకొచ్చారు. మీరు టర్మ్ ప్లాన్ తీసుకోండి, ఒకవేళ మీకు ఏమైనా అయితేనేమో సమ్ అష్యూర్డ్ పే చేస్తాము, లేదంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇస్తాము, మీ ప్రీమియం మీకు బ్యాక్ ఇస్తాము అని చెప్తున్నారు. నేనైతే అది కూడా సజెస్ట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీ ప్రీమియం హై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకుంటున్నారు, ఒక 25 years తను తీసుకుంటున్నాడు, అతనికి ఒక 10,000లో పాలసీ వస్తుంది ప్యూర్ టర్మ్ తీసుకుంటే. అదే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టుకుంటే అతనికి ఇంకొక 5,000 ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. తను ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాడు, నాకు 50 లక్షలది 15,000లో వస్తుంది, నా ప్రీమియం నాకు వస్తుంది అని చూస్తున్నాడు. కానీ నీకు రిటర్న్ వచ్చేది ఎంత? ఈ 15,000ను ఒక 20 సంవత్సరాలు కడితే 3 లక్షలు పే చేస్తున్నావు. నీకు ఆ 3 లక్షలు 15 సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది? 3 లక్షలలో ఆ 3 లక్షల కోసం ఇప్పటి నుండి ఒక 5,000 ఎక్స్ట్రా కట్టుకుంటే అదంతా చూసుకుంటే అక్కడ వచ్చేది. ఇప్పుడు దానికోసం ఒక 5,000 ఎక్స్ట్రా పే చేసుకుంటూ వెళ్తున్నావు ఆ 3 లక్షల కోసం. అది తప్పు. ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ఎంగేజ్ లో పాలసీ తీసుకోవాలి. ఎంత తక్కువ ఏజ్ ఉన్నప్పుడు టర్మ్ పాలసీస్ తీసుకుంటే అంత బెనిఫిట్ ప్రీమియం వస్తుంది, దానికి ఎక్కువ కవరేజ్ కవర్ అవుతుంది. సో బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సాలరీడ్ పర్సన్స్ కానీ బిజినెస్ పీపుల్ ఐటీఆర్ పే చేసుకునే వాళ్ళు దే మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద టర్మ్ ప్లాన్స్. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ లో వచ్చేటప్పటికే మీరు సంపాదించే దాంట్లో మీరు దేనికి పెడుతున్నారు, మీ ఖర్చులు ఎంత, మీ ఇన్సూరెన్స్ ఎంత, లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అసలు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. మన ఖర్చులకి నాకు జీతం వచ్చింది, లేదా నేను చేసే పనికి ఎంతో కొంత నాకు మంత్లీ ఇంత వచ్చింది, అది శాలరీ రూపంలోనా కమిషన్ రూపంలోనా ఇంకొకట అసలు ఆ డబ్బును ఏం చేయాలి? ఫస్ట్ ఖర్చు పెట్టుకోవాలా, ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఇది చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది. యాక్చువల్లీ ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక పిరమిడ్ లో తీసుకుంటే టాప్ మోస్ట్ ప్రియారిటీ వచ్చేసి, అంటే కోన్ తీసుకుంటే కోన్ ఇలా ఉంటుంది కదా, బేస్ పెద్దగా ఉంటుంది, తర్వాత పైకి వెళ్తున్నా కొద్దీ నాద అవుతుంది. యాక్చువల్లీ ఈ బేస్ ఏముండాలంటే బేస్ కి ఇచ్చేదే ఇన్సూరెన్స్. చాలా ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ లో మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టుగా దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఇన్సూరెన్స్ లో మనం 2 types అనుకున్నాం కదా. ఒకటేమో మన ప్రాణానికి ఏమన్నా అయితే
వచ్చే డబ్బులు, లేదా దానికి అవ్వకముందే మనకు కావాల్సిన డబ్బు. యాక్సిడెంట్ అయింది పర్సన్కి, చనిపోతే డబ్బులు వచ్చేది ఇన్సూరెన్సే, కానీ చనిపోకుండా హాస్పిటల్లో పడితే కావాల్సింది డబ్బే. దీంట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది? యాక్సిడెంట్ అయిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి, చనిపోయిన తర్వాత వచ్చే డబ్బు కోసం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఫస్ట్ మనం హాస్పిటల్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే మనం సంపాదించిన దానికి ప్రొటెక్షన్ అది. నువ్వు ఈ రోజు ₹1,00,000 సంపాదించావు, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది అంటారు కదా, ఒక మనిషి అబోవ్ మిడిల్ ఉన్నా గానీ ఒక్క హాస్పిటల్ బిల్ చాలు వాడు బిలో మిడిల్ క్లాస్ కి పడిపోవడానికి. అందుకే నువ్వు సంపాదించిన దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే హెల్త్ పాలసీ, హెల్త్ ప్రొటెక్షన్ కావాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హెల్త్ పాలసీ. ఒకవేళ ఆ హెల్త్ పాలసీ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే, మన బాడీకి ఏమన్నా జరిగి ఒకవేళ పర్సన్ ఏమన్నా జరిగిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ప్రొటెక్ట్ కావాలి ఫైనాన్షియల్లీ. సో వాళ్ళ కోసం తీసుకోవాల్సింది రిస్క్ ప్లాన్. సో బోత్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ ఈక్వల్లీ కదా? నో ఫస్ట్ ఇంకా అట్లా చూస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటైజ్ చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్త్ పాలసీ, దెన్ ఆఫ్టర్ రిస్క్ కవరేజ్ పాలసీ. ఇమ్మీడియట్ గా ఈ రెండు చేసుకున్న తర్వాత మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ అన్నా చేసుకోండి, మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటారా లేకపోతే ఇంకో దాంట్లో పెట్టుకుంటారా, ఏది చేసినా కూడా ఈ ఫస్ట్ 2 థింగ్స్. ఇప్పటికీ మన ఇండియాలో 140 కోట్ల మంది జనాభాలో సరిగా చూడాలి అంటే హెల్త్ పాలసీ ఒక 40% పీపుల్ కూడా 30 to 40% దే ఆర్ హ్యావింగ్ దేర్ హెల్త్ పాలసీ. ఐదర్ త్రూ ఆఫీసెస్, అంటే పర్సనల్ గా చూసుకుంటే డేటా ఎట్లా ఉంది? చాలా తక్కువ, ఇంకా చాలా తక్కువ అయిపోతుంది. మేము వర్కింగ్ ఇన్సూరెన్స్ is provided by the company. In that case data is good. Okay. Personal ఎంత జాబ్ పర్మనెంట్ కావు కదా, దాంట్లో 50% వస్తుంది. అందులో చూసుకుంటే ఇంకా 50% వస్తుంది. అంటే హార్డ్లీ తిప్పి కొడితే 140 కోట్లు, ఒక మీద ఉన్న 40 కోట్ల మంది కూడా దే డోంట్ హ్యావ్ దేర్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా మేము అడ్వైజ్ చేసేదంటే, ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసే పాలసీని ఎప్పుడు నమ్ముకోకూడదు. మీరు దాన్ని పెట్టుకోండి, దాన్ని ఉంచుకోండి, కాకపోతే మీ పర్సనల్ పాలసీ అంటూ ఉండాలి. ఆన్ ఆఫ్ ఏ సడన్ మీరు జాబ్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే ఏదన్నా కారణాల వల్ల మీరు ఆ కంపెనీలో నుండి బయటికి వచ్చినప్పుడు మీకు ఆ పాలసీ పనిచేయదు. ఆ టైంలో మీరు ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డప్పుడు మీ పాలసీ అనేది, మీ పర్సనల్ పాలసీ ఉంటే మిమ్మల్ని ఆదుకో. ఆ పాలసీ ఉండగా కూడా ఇది చెప్తే నేను నా కస్టమర్స్ గురించి చెప్తాను. ఒక పర్సన్ నా దగ్గర పర్సనల్ ప్లాన్ తీసుకున్నారు, హెల్త్ పాలసీ 2 years పే చేస్తున్నారు, ఆయనకున్న వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా లీడ్ చేసే టైం. ఆ టైంలో ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు ఏదో జనరల్ 2 lakhs మీకు ఇచ్చే పాలసీస్ కూడా చెప్తా. కార్పొరేట్ పాలసీకి మాక్సిమం 2 lakhs to 5 lakhs కవరేజ్ ఇస్తుంది. అతనికి ఉన్న పర్సనల్ పాలసీ వచ్చేసేసి 10 lakhs పాలసీ. ఈ 10 lakhs పాలసీని పక్కన పెట్టేసి నాకు కార్పొరేట్ పాలసీ వచ్చేసింది అని 2.5 లక్షల కవరేజ్ కోసం, 10,000 రూపాయల కోసం ఈ పర్సనల్ పాలసీని ల్యాప్స్ చేసుకున్నాడు. దానివల్ల ఆ పర్సన్కి ఎప్పుడైతే ఆ టైంలో ఓకే ఫైన్, ఆయనకి ఓకే ఉంది, కానీ ఇట్లాంటి సినారియోలు నేను 2-3 చూశాను. ఎవరైతే పర్సనల్ ప్లాన్ లేకుండా కార్పొరేట్ పాలసీ మీద డిపెండ్ అయ్యి జాబ్ మానేసిన టైంలో వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని కూడా మానేసిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి ఇన్సూరెన్స్ పనిచేయదు. ఆ పని చేయని టైంలో మనకు తెలిసిన ఫ్యామిలీస్ లో కూడా ఇబ్బందులు జరిగినాయి. ఏమని, ఆ టైంలో వాళ్ళకి హెల్త్ కవరేజ్ లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హార్డ్ ఎర్న్ క్యాష్ మనీ మనం క్యాష్ ఎక్కడది, అప్పు తెచ్చుకొని మరి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, దీనివల్ల కడుతున్నారు స్టిల్. ఇంకొకటి, మన మిడిల్ క్లాస్ ఇండియాలో మిడిల్ క్లాస్ జనాభా ఎందుకు గ్రో అవ్వట్లేదు అని అంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ రీజన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మీకు తెలిసి ఫైనాన్షియల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అంటే జనరల్ గా 6-7% అంటున్నారు, కానీ కాదు, ఇట్ ఈస్ మోర్ దెన్ 12%. దానికి మెడికల్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే, మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈస్ డిఫరెంట్, జనరల్ ఇన్ఫ్లేషన్ ఈస్ డిఫరెంట్. సరే, మీరు అన్నట్టుగా అఫీషియల్ డేటానే తీసుకుందాం. గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది, అన్ని ఫైనాన్షియల్ సెక్టర్స్ చెప్పేది 8% అంటున్నారు, 7 to 8 అనుకుంటాం, అదే అనుకుంటాం. అఫీషియల్లీ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 15%. అంటే దీనికి డబుల్ 15% రైట్ నౌ, 25 to 30 బిట్వీన్. రైట్ నౌ వాళ్ళు చెప్పేది 15% ఉంది మెడికల్ ఇన్ఫ్లేషన్. ఇమాజిన్ 2025 లో ఉన్నాం, 2030 ఇమాజిన్ చేసుకోండి. ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు అఫీషియల్ గా చెప్పేది ఒక 20% వెళ్తుంది అనుకుంటున్నారు. అంటే మీరు ఒక వైద్యం, ఈ రోజు ఏదన్నా ఒక చిన్న వైద్యం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మెడికల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనుకుందాం.
ఒక మంచి హాస్పిటల్లో ఇప్పుడు ఒక 3 lakhs అవుతుంది అనుకుందాము. ఉమ్. ఈ రోజు ఈ 3 రోజు- lakhs, ఈ రోజు cost. ఈ రోజు కాస్ట్ 3 lakhs అవుతుంది అనుకుందాము. అదే మీరు 2030లో ఇది ప్లాన్ చేసుకుంటే కమ్సే కమ్ ఇంకొక 2 lakhs యాడ్ అవుతుంది, అంటే 5 lakhs ఈ పర్సెంటేజ్ తో చూసుకుంటే అది 2 years 3 years లోనే డబుల్ అయిపోతుంది కదా. అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇప్పుడు దీన్ని బీట్ చేయాలంటే మీకు హెల్త్ పాలసీ ఎన్ని లక్షల పాలసీ ఉండాలి, అవును, అది ఎన్ని లక్షల పాలసీ ఉండాలి. అవును. ఇప్పుడు మీరు అడిగారు కదా, పర్సనల్ హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే హార్డ్లీ 40 crores కూడా ఉండదు అని చెప్పాను కదా. ఇందులో 10 lakhs అండ్ బిలో హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళు ఎంతమంది, మళ్ళీ అట్లా చూసుకుంటే ఇంకా మినిమం తగ్గిపోతుంది. తో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ. ఎక్కువ ఉంటారు. చాలా, అంటే నాకు హెల్త్ పాలసీ ఉంది అంటే ఉంది, ఎన్ని లక్షలు ఉంది అంటే 3 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, మాక్సిమం 5 లక్షలు, అంతకు మించి ఎవరు హెల్త్ పాలసీ తీసుకోవట్లేదు. కానీ ఒక ట్రీట్మెంట్ కోసము అఫీషియల్ గా హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, లేదా మనం వెళ్ళి చూసినా తెలుస్తుంది. ఈ రోజు బెడ్ ఛార్జ్ 20,000 ఛార్జ్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, ఐసీయూ ఛార్జెస్ 1 lakh అట్లా చెప్తున్నారు. ఆ లెక్కన 5 లక్షలు అనేది ఎన్ని రోజులలో అయిపోతుంది. ఓకే, మీకు హెల్త్ పాలసీ ఉంది, 5 లక్షలకు ఉంది, ఎన్ని రోజులు వస్తాయి? 5 లక్షల పాలసీతోని మీరు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండగలుగుతారు ఎవరు నో కదా, ఎన్ని రోజులు ఉంటాము అనేది తెలియదు. కానీ మీ హెల్త్ పాలసీ అనేది మిమ్మల్ని ఎన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తుంది? 5 days. ఒకవేళ 5 లక్షల రూపాయల ఐసీయూ ఛార్జ్ తో ఉండాల్సి వస్తే అంటే మీ పాలసీ వచ్చేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది 5 days. 5 days లో మళ్ళీ బర్నింగ్ పాకెట్. మనం చూసాం కోవిడ్ కేసెస్ లో 20 lakhs 30 lakhs బిల్స్ చూసాం. అవును, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు పే చేసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రాలే ఆ టైంలో చెప్పాలంటే, కొంతమందికి కొంతవరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 20 lakhs బిల్ అయింది, 10 lakhs వరకు ఆయనకి పాలసీ కవరేజ్ చేస్తే 10 lakhs చేతిలో నుండి పెట్టుకున్నాడు. అది అయినా 50% ప్రొటెక్ట్ చేసిందా అతన్ని. కానీ అసలు పాలసీ లేని పర్సన్ 20 lakhs చేతిలో నుండి కట్టాల్సి వస్తే కొంతమంది శవాల్ని తీసుకోవడానికి కూడా అంత బిల్ కట్టలేము, శవాన్ని మేము తీసుకెళ్లలేము అని చెప్పిన సందర్భాలు కూడా విన్నాయి. హారబుల్ ఎక్స్పీరియన్స్. హెల్త్ వర్స్ట్. ఇవన్నీ చూసి కూడా నాకు తెలిసిన వ్యక్తులు, అంటే మేము పాలసీ కోసం మమ్మల్ని అప్రోచ్ అయిన వ్యక్తులు, ప్రాబ్లం వచ్చినప్పుడు పాలసీ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారు. పాలసీ డీటెయిల్స్ అన్ని చెప్తాము, కొటేషన్ ఇస్తాము, దెన్ మళ్ళీ ఆలోచిస్తాము. ఇప్పుడు డబ్బులు లేవు, నెక్స్ట్ మంత్ చేసుకుందాము, లేదంటే రేపు ఇంకేదో వస్తుంది అప్పుడు చేసుకుందాం. అట్లా ఒక 1 year 2 years పోస్ట్ పోన్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అదే పర్సన్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చినాక ఆ రోజు ఫోన్ చేస్తుంది, అన్న మా వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఈ రోజు పాలసీ తీసుకుంటే మాకు కవరేజ్ వస్తుందా, రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే రాదు. హెల్త్ పాలసీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు సీనియారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం పాలసీ తీసుకొని ఒక 24 months వరకు మనం ఉండగలగాలి, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. వెయిటింగ్ పీరియడ్స్ అనేది ప్రతి పాలసీలో వెయిటింగ్. ఏ కంపెనీ అయినా కూడా ఇమ్మీడియట్ గా నువ్వు ఈ రోజు పాలసీ తీసుకోగానే రేపు ఒక 10 లక్షల కవరేజ్ ఇవ్వదు. నువ్వు కట్టే 20,000 కట్టించుకుంటున్నాడు నీ దగ్గర నుండి అని అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తన ప్రాఫిట్ కూడా చూసుకుంది, నీకు ఏం పాలసీ ఇవ్వదు కదా. ఆబ్వియస్లీ అప్పుడు నీ హెల్త్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. చాలా మిస్టేక్స్ ఎక్కడంటే మనం పాలసీ తీసుకోవడం, మినిమం పాలసీస్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ చెప్పకపోవడం, క్లైమ్ రిజెక్షన్ కి ఛాన్సెస్, పెద్ద ప్రాబ్లం ఇది. క్లైమ్స్ రిజెక్ట్ అవ్వడానికి మేజర్ కారణాలు అవి. తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ చేసేటప్పుడు అది ఏజెంట్ మిస్టేకా లేకపోతే కస్టమర్ మిస్టేకా పక్కన పెడితే ఫైనల్ ఎట్ ద ఎండ్ సఫర్ అయ్యేది మాత్రం కస్టమర్. సో ఏజెంట్స్ కూడా అవేర్నెస్ తో ఇవ్వాలి పాలసీస్. తర్వాత కస్టమర్ కూడా దాచిపెట్టకుండా అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇది మెన్షన్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. ఒక కేసులో వాడికి హైపర్ టెన్షన్ ఉందని చెప్పలేదు, చెప్తే క్లెయిమ్ పెరుగుతుందేమో. అవును, డ్యూరేషన్ తర్వాత 36 months అట్లా ఇస్తున్నారు. ఒకవేళ చెప్పలేదు, తను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, బట్ ఇక్కడ తెలిసిపోయింది ఈయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ అని చెప్పి, పాలసీ క్యాన్సిల్ అవుతుంది. సింపుల్ గా రిజెక్ట్ చేశారా క్లెయిమ్ రిజెక్ట్ మెన్షన్ చేయలేదు హైపర్ టెన్షన్. పాలసీ ఆటోమేటిక్ గా క్లెయిమ్ డిక్లైన్ అయిపోతుంది, క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి తెలియంగానే మెడికల్ రిపోర్ట్స్ లో అర్థమైపోతుంది వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు నుండి అనేది. మెడికల్ రిపోర్ట్ లో క్లియర్ గా వస్తుంది ఎంత డ్యూరేషన్. అంటే ఇప్పుడు ఏజెంట్ దగ్గర ఇట్లా కూడా దొరికిపోతారు. ఎట్లా అంటే ఏజెంట్ దగ్గర ఏం ప్రాబ్లం లేదని చెప్తారు, కానీ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, పేషెంట్ హిస్టరీ అడిగినప్పుడు ఎప్పటి నుండి ప్రాబ్లం ఉంది అని అంటే 2 years బ్యాక్ నుండి ఉంది, 3 years బ్యాక్ నుండి ఉంది అని చెప్తారు. అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాసేస్తాడు హైపర్ టెన్షన్ ఫ్రమ్ ద 2-3 years అని రాసేస్తాడు. పాలసీ తీసుకున్నది మాత్రం 1 year బ్యాక్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రిస్క్రిప్షన్ చేసి క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, పాలసీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ పాలసీ కూడా తీసేస్తారు.
ప్రీమియం రిఫండ్ చేసేసి పాలసీ క్యాన్సిల్ చేసేస్తాం. ఇప్పుడు లెటెస్ట్ టేక్ సినారియో 2లో ఆ అబ్బాయికి హైపర్ టెన్షన్ ఉందని తెలుసు, బట్ మెన్షన్ చేయలేదు. వెయిటింగ్ పీరియడ్ ఏదో ఇచ్చాడు, ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. ఓకే, అప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ అంతా కవర్ అవుతుంది యాజ్ పర్ పాలసీ. నో, దాని తర్వాత మెన్షన్ చేయలే కదా. 2 years తర్వాత కూడా తెలిసిన 2 years తర్వాత తెలిసింది, కానీ ప్రాబ్లం అయితే బిఫోర్ పాలసీ ఉంది. ఓకే, అప్పుడు తెలిసింది. అయినా కూడా క్లెయిమ్ ఇవ్వడు ఆ పర్టికులర్ ఇష్యూకి, వేరే క్లెయిమ్ ఇస్తాడు. ఇప్పుడు హైపర్ టెన్షన్ మధ్యలో కూడా రావచ్చు కదా అని చెప్పుకుంటాం కదా. అవును, ఇప్పుడు మీరు మధ్యలో వచ్చింది అని చెప్పారు, మధ్యలో వచ్చినట్టుగా రిపోర్ట్స్ కూడా ఉన్నా ఫైన్. కాకపోతే ఒకవేళ పాలసీ తీసుకునేటప్పుడు చెప్పలేదు, కానీ డాక్టర్ ముందు వచ్చేసి 3 years బ్యాక్ నుండి ఉంది అని చెప్పినప్పుడు అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అప్పుడైనా కూడా ఆ పర్టికులర్ ఇష్యూ కవర్ అవ్వదు. ఓకే, సో ఇన్ దట్ కేస్ reject as it's better to disclose everything before you take the policy to be safer side. అవుతే కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో కానీ, బట్ అట్లాంటి వాటి కోసం అంటే నాకు ఇబ్బంది ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది అని మెన్షన్ చేసుకొని అంత టైం నేను వెయిట్ చేయలేను అనుకున్నప్పుడు బైబ్యాక్ ఆప్షన్స్ చాలా పాలసీస్ కవర్ చేస్తున్నాయి. అంటే నువ్వు 24 months 36 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బైబ్యాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిటింగ్ పీరియడ్ ని తగ్గిస్తారు, కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం తీసుకొని ఆ వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించే పాలసీస్ చాలా వచ్చాయి. ఓకే, అట్లా స్విచ్ అయ్యే పాలసీస్ వచ్చాయి. ప్రీమియం బేస్డ్ చేంజ్ చేసుకొని మనం బైబ్యాక్ చేసుకోవచ్చు, ఆ వెయిటింగ్ పీరియడ్ ని బైబ్యాక్ చేసే ఆప్షన్ ఉంది. ఓకే, ఈ చెప్పారు ఇవి చెప్పదు, అదే తీసుకున్నాము అబ్బా ఇంకా జీవితాంతం కంటిన్యూ. అదేంటంటే మనం కావాల్సింది అదే, ఒకసారి కస్టమర్ ఒక నీడ్ ఏముంది, అతని పరిస్థితులు ఏంటి, ఫస్ట్ చేయాల్సింది ఏజెంట్. అందుకే ఆన్లైన్ పాలసీస్ మనం ఏమంటున్నాం అంటే జనరల్ గా ఆన్లైన్ లో పాలసీస్ బానే ఉంటాయి. 1 సంవత్సరం డిస్కౌంట్ ఇస్తాడు అందరికి. ఆన్లైన్ పాలసీస్ కి మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే డిస్కౌంట్ హ్యూజ్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ లో డిస్కౌంట్ వస్తుంది. కానీ నువ్వు చెప్పేటప్పుడు కమ్యూనికేషన్, నువ్వు ఒకవేళ ఆ కస్టమర్ కేర్ ఆఫీసర్ తో సరిగా మాట్లాడి డీటెయిల్స్ అన్ని నువ్వు తెలుసుకునే నాలెడ్జ్ ఉండి నువ్వు తీసుకుంటే ఫైన్. కాకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టుగా అసలు సేవింగ్ ప్లాన్ కి ఉన్న టర్మ్ ప్లాన్ కి తేడా తెలియని వాళ్ళు ఒక కస్టమర్ కేర్ ఆఫీసర్ తో ఏం మాట్లాడి తీసుకోగలుగుతారు, అది ప్రాబ్లం అవుతుంది. అక్కడ మిస్కమ్యూనికేషన్ వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు ఈ బైబ్యాక్ ఆప్షన్స్ చాలా పాలసీస్ డిఫరెంట్ పాలసీస్ వచ్చాయి తీసుకోవడానికి. హెల్త్ పాలసీస్ వచ్చేసి మేజర్ గా ఇంకా మాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏం లేవు కదా, వీఆర్ యంగ్ అని కొంతమందికి 30 years వచ్చినా 40 years వచ్చినా మేము ఇప్పటి వరకు మాకు ఒకసారి కూడా ఫీవర్ రాలేదని, మాకు ఇప్పటి వరకు ఏం కాలేదు, మేము ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, అట్లాంటిది మేము హెల్త్ పాలసీ ఎందుకు తీసుకోవాలని అవాయిడ్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. నెవర్ నో, కోవిడ్ లాంటిది వచ్చింది, మంచోని వేసుకపోయింది. కోవిడ్ అనేది కోవిడ్ అనేది బిగ్గర్ సినారియో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే చిన్న దోమ కుట్టదా మీకు? దోమ కుట్ట దాన్ని అయితే ప్రొటెక్ట్ చూసుకోదు. మరి డెంగ్యూ అనేది ఏంటి? డెంగ్యూతో ఇప్పటి వరకు ఎంతమంది, అందరూ కోవిడ్ ని పెద్ద దాంతోనే చూస్తున్నారు, కానీ డెంగ్యూతో సంవత్సరానికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ఎప్పుడైనా సెన్సెక్స్ చూసారా? చూడము. కానీ దానికి కారణం ఏంటి? ఒక దోమనే కదా. అది దోమను కుట్టకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంటే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. అందులో ఏ దోమ కుట్టకుండా చూసుకుంటాం. మళ్ళా ఒక పర్టికులర్ దోమ కుడితేనే డెంగ్యూ వస్తుంది. ఆ పర్టికులర్ దోమ కుట్టకుండా మీరు చూసుకోగలుగుతుందా? అప్పుడు మీరు నేను చూసుకోగలుగుతాను అని అంటే మీకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంది, ఏం కాదు. డెంగ్యూ చూడడానికి చిన్న ఫీవర్ కేసు లాగా కనిపిస్తుంది, కానీ డెంగ్యూకి ఒక 10 లక్షలు 20 లక్షలు బిల్ అయిన కేసెస్ కూడా మనం చూసాం. ప్లేట్లెట్ పడిపోయింది అని అంటే అది రికవర్ కావడానికి ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. అప్పుడు చాలా అమౌంట్ అవుతుంది. ప్లేట్లెట్ ట్రాన్స్ఫర్ కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? జస్ట్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫర్ కి విట్నెస్ చూసారు కదా, డైరెక్ట్ గా చూసా. మినిమం అది 25,000 ప్యాకెట్ కి ఖర్చు అయింది. మనం అది డోనార్ ని తీసుకెళ్తే డోనార్ లేకపోతే ఆ సినారియో ఇంకా డిఫరెంట్ గా ఉంటది. అంటే నీకు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక ఖర్చు, ఆ ప్లేట్లెట్ మళ్ళీ పేషెంట్ కి ఇవ్వడానికి ఒక ఖర్చు, ఇవన్నీ మనం జేబులో నుండే పెట్టుకోవాలి కదా. దీనికి అంతటి కారణం ఒక దోమ కదా. మరి ఈ డబ్బులు నువ్వు ఒక మంత్ మొత్తం కష్టపడి సంపాదించింది ఒక దోమకాటుకి వెళ్ళిపోతుంది కదా. మరి ఈ దోమకాటు కోసము ఆ అమౌంట్ అంతా ఖర్చు చేసుకోవడం ఎందుకు? దానికోసం ఒక చిన్న ప్రొటెక్షన్ లేయర్ పెట్టుకోవచ్చు కదా. సింపుల్. సరే, మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? పోతామని, కింద పడితే తలకి దెబ్బ తాకుండా. గ్యారంటీ ఉందా మీరు పడుతుందని? గ్యారంటీ లేదు కానీ మీరు పెట్టుకుంటున్నారు కదా. మరి మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని హెల్త్ పాలసీ తీసుకోవడానికి కష్టమండి. కరెక్ట్, మేక్ సెన్స్. ఎందుకు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం రాదని ఎలా అనుకుంటున్నారు? నెవర్ నో.
కానీ అనుకుంటున్నారు జనాలు మాకు ఇప్పుడు హెల్త్ పాలసీ అవసరం లేదనుకుంటున్నారు, మేము బాగానే ఉన్నామని అనుకుంటున్నారు. మీరు బాగానే ఉన్నారు, కాకపోతే రేపేం జరుగుతుందో మీకు తెలియనప్పుడు హెల్త్ పాలసీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? బట్ దీనికి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే అవేర్నెస్ తీసుకురావడానికి? ఎందుకంటే ఇప్పుడు విలేజెస్కి వెళ్తే నేను చూసినంత వరకు 90% వాళ్ళకి ఇన్సూరెన్స్ అసలు ఒకటి ఉంటది తీసుకోవాలి అని ఒక సెన్స్ మీరు లేదు. మీరు చెప్పిన 90% పుస్తకాలు అమ్ముకుంటా కట్టే వాళ్ళని చూసిన, పొలాలు అమ్ముకుంటూ కట్టే వాళ్ళని చూసిన. మీరు చెప్పే 90% లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎల్ఐసి పాలసీ అంటే మీకు సేవింగ్ పాలసీ ఉందా అని అడగండి, అందరి దగ్గర 500 రూపాయలదనే సేవింగ్ ప్లాన్ ఉంటుంది. దానికన్నా ముందు కావాల్సింది హెల్త్ పాలసీ అన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పేవాళ్ళు కూడా లేదు, దాని ఇంపార్టెన్స్ ఏందో వాళ్ళకి తెలియదు, తెలిసేలా చెప్పేవాళ్ళు లేదు. చెప్పినా కూడా మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వస్తాము, మాకు రిటర్న్ ఏమొస్తుంది, హెల్త్ పాలసీలో మీకు ఏం రిటర్న్ వస్తుంది, ఏం రాదు. కరెక్ట్. నేనైతే ఒక కస్టమర్ దగ్గర ప్రొటెక్షన్ అది ఇంకా మళ్ళీ దాని నుంచి ఎక్స్పెక్ట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను హెల్త్ పాలసీ గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఒకటే చెప్తాను, మీరు మీ లైఫ్ కోసము ఒక 3 నుండి 6 లక్షలు అంటే ఒక కపుల్లో వచ్చేసి ఒక ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక వాళ్ళ లైఫ్ మొత్తం కట్టినా కూడా 10 lakhs అయితే దాటదు ప్రీమియం. లైఫ్ మొత్తం ప్రీమియం కట్టిన ఒక కపుల్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ కి లైఫ్ మొత్తం ప్రీమియం కట్టుకుంటా పోయినా కూడా 10 లక్షలు అయితే ప్రీమియం దాటదు. ఒక 10 లక్షల పాలసీ అనుకుందాం. అట్లాంటి 10 లక్షలకు పెట్టుకుంటే ఈ 10 లక్షలు కవర్ అనేది మన లైఫ్ టైం మొత్తంలో ఏదో ఒక రోజు మనం వాడేసుకుంటాం హెల్త్ పాలసీలో. మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. హెల్త్ పాలసీని అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ లెక్కన చూడొచ్చు. మన బాడీ మీద మన ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు మీరు హెల్మెట్ ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నారు కదా, అది మీ రక్షణ కోసం హెల్మెట్ కొనుక్కున్నది 1000 రూపాయలు. ఈ హెల్త్ పాలసీ అనేది కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసే ఇన్వెస్ట్మెంట్. ఆ 1000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్, మిమ్మల్ని రక్షించే ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఒకటి క్రాంతి, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతుంది. అవును, హైయెస్ట్ ఐ కెన్ సే కంపేర్ టు ఎనీ అదర్ సబ్సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇది చాలా ఎక్కువ. ఎంత పాలసీ తీసుకుంటే మనం ఫ్యూచర్ లో కరెక్ట్ ఇప్పుడు ఒక 10 years తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు తీసుకుంటే ఒక 10 years ఆలోచించుకుంటే ఆ ఇన్ఫ్లేషన్ ని దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఇన్సూరెన్స్ జనరల్ గా ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే 10 lakhs బిలో అయితే పాలసీ తీసుకోవద్దు. బిలో 10 lakhs ఉండకూడదు. మినిమం 10 lakhs హెల్త్ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం 10 lakhs ఇప్పుడున్న సినా. అండ్ ఇంకా మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి 10 lakhs పైన తీసుకోండి. లేదు అని అంటే అట్లీస్ట్ మీ ఫైనాన్షియల్ కండిషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మీ ఇంక్రిమెంట్లు పెరుగుతూ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పెరుగుతుంది, శాలరీ పెరగడానికి ఫైట్ చేస్తున్నారు. మరి పాలసీ సమ్మెష్యూర్డ్ పెంచుకోవాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 10 లక్షలు తీసుకున్నాను, ఈ రోజు కూడా అదే 10 లక్షల పాలసీ కంటిన్యూ చేస్తున్నాను. మరి 10 సంవత్సరాల క్రితం నాకు 20,000 జీతం వస్తే ఇప్పుడు 30,000 జీతం వస్తుంది. ఆ జీతం పెరిగినట్టుగా సమ్మెష్యూర్డ్ ఎందుకు పెంచుకోలేదు? ఆలోచించదు ఎవరు. సో ఇవి పెంచుకుంటే కొంచెం ప్రీమియం పెరుగుతుంది. దాని మీద అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీరు 10 లక్షల పాలసీతో ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ లేదా ఆ పై ఇయర్ ఏం చేసుకోవాలి, ఈ 10 లక్షల పాలసీని 15 లక్షలకి అప్గ్రేడ్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మారుతుందో, మీ ఇన్కమ్ ఎలా మారుతుందో అలా పాలసీ సమ్మెష్యూర్డ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీరు అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ కి దగ్గరగా ఉంటారు. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోయినా ఇన్ఫ్లేషన్ కి దగ్గరగానైనా ఉంటారు. అది మేజర్ థింగ్ వచ్చేసి ఇది గుడ్. ఇంకొకటి, ఇప్పుడు ఇందులో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అసలు ఒక ఏజెంట్ ని ఏం అడగాలి? కోపే అని ఏదో ఉంది, కాన్సెప్ట్లు ఉన్నాయి. దాని వల్ల ఆడ పోయి సర్ప్రైజ్లు ఉంటున్నాయి డెస్క్ దగ్గర. వాటి గురించి ఎలా చెప్తావు అంటే ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఈ కోపే ఉండాలా ఉండకూడదా, ఒకవేళ ఉంటే ఎలా ఏందనేది ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు 60 years ఎబో ఏజ్ ఉంది అని అంటే కోపే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం వద్దనుకున్నా కూడా కోపేని అవాయిడ్ చేయలేము. 60+ లో వస్తే. 60 లోపల ఉన్నప్పుడు కోపేస్ ఉండవు జనరల్ గా. కాకపోతే మనం ఆప్ట్ చేసుకునే దగ్గర కూడా కోపే పెట్టుకోవచ్చు, కోపే పెట్టుకోకుండా. అంటే నాకు ప్రీమియం తక్కువ, నాకు ఒక 10 లక్షల పాలసీ 10,000లోనే కావాలి. జనరల్ గా 10 లక్షల పాలసీ 20,000 పాలసీ అనుకుందాం. ఆ 10 లక్షల పాలసీ నాకు 10,000లోనే కావాలి. అప్పుడు యూ విల్ యాక్సెప్ట్ ఫర్ ద కోపే. అంటే రేపు నేను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నాకు 10 లక్షల పాలసీ ఉన్నా కూడా
ఒకవేళ ₹1,00,000 బిల్ అయితే నేను 50,000 నా జేబులో నుండి కట్టుకుంటా, 50,000 మీది ఇవ్వండి అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది దానికోసం. అప్పుడు వేస్తుంది, కానీ ఇది చాలా డేంజర్, అది డేంజర్ చాలా. కానీ అక్కడ ఏంటంటే అతనికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక పాలసీ అవుతుంది, ప్రీమియం 20,000 కట్టే దగ్గర 10,000 కడుతున్నావు. నువ్వు ఈ రోజు కాకపోతే రేపు రెగ్యులర్ ఒకసారి ప్రీమియం పాలసీ తీసుకున్నావు అంటే నువ్వు రెగ్యులర్ గా 10,000 పాలసీ అయిన ప్రీమియం కట్టేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు రేపు అక్కడ ఇచ్చేది 10 లక్షల పాలసీలో 5 లక్షలు కూడా కవరేజ్ చేయవు. 50% కోపే ఎట్లాగో నువ్వే అప్ చేసుకుంటున్నావు కదా యాజ్ ఎ కస్టమర్ గా అక్కడ. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ అమ్మేవాడు వాడి డిసడ్వాంటేజ్ ఎందుకు చెప్తాడు, అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళది ఏంది పాలసీ అయిందా లేదా ఇవన్నీ చెప్తే వెనక బ్యాక్ స్టెప్ వేస్తారని వాళ్ళకి తెలుసు. కోపే ఆప్షన్ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు, అడగాలి, పర్టికులర్ గా అడగాలి కోపే ఉందా లేదా. ఉన్నా కూడా మనం అడాప్ట్ చేసుకోకూడదు. ప్లస్ రూమ్స్ అండ్ లిమిట్స్ ఉంటాయి. సో ఆ రూమ్స్ అండ్ లిమిట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రూమ్స్ అండ్ అన్లిమిటెడ్ గా ఉండేదే తీసుకోవాలి. లేదు అన్నా కూడా అట్లీస్ట్ మినిమం పర్ డే 10,000 అట్లా కవరేజ్ అయ్యే పాలసీస్ అన్న తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లోకి వెళ్తే ట్రీట్మెంట్ కోసము మనకు మినిమం 8,000, 10,000, 15,000 పర్ డే రూమ్ రెంట్స్ ఉంటాయి. మనకేమవుతుంది అప్పుడు మనకు ఉన్న పాలసీ దాన్ని బీట్ చేయలేకపోతుంది. అప్పుడు మళ్ళీ మనం డబ్బులు కట్టాలి. సో ఇవన్నీ కొంచెం మైండ్ లో పెట్టుకొని మేజర్ గా రూమ్ రెంట్స్, సబ్ లిమిట్స్ అని ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. కన్సూమబుల్స్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఒకటి చెప్పు, ఇప్పుడు పాలసీ మన మీద ఇష్యూ అయింది, బై మిస్టేక్లీ నాకు తెలియక కోపేని ఆప్ట్ చేసుకున్నా, కమింగ్ ఫార్వర్డ్ నేనేమన్నా చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కోపే వన్స్ మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాలి. కోపే ఆప్షన్ ని మనం తీసేయలేము వన్స్ ఆప్ట్ చేసుకుంటే. మనం ఎడిటబుల్ ఏదైతుందో ఓన్లీ లిమిట్స్ మార్చుకోవాలి. కోపే ఆప్షన్ మేము అందుకే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా మేము జాగ్రత్తగా ఆ పాయింట్ కి వచ్చేసరికి ఆ పాయింట్ టచ్ చేయకుండానే చేస్తాం. చాలా ఉంటాయి కొన్ని బై డిఫాల్ట్. ఇప్పుడు పాలసీ రీసెంట్ గా ఒకటి జరిగింది, మనం రెన్యువల్ టైంలో కూడా ఏజెంట్ ఇప్పుడు ఆన్లైన్ పాలసీస్ అండ్ ఇది ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఏమంటే పాలసీ రెన్యువల్ టైంలో తనకు వచ్చేసి 10 lakhs పాలసీ ఉండింది. రెన్యువల్ టైంలో ఆటో రెన్యువల్ కొట్టాలి. అక్కడ 10 lakhs ప్లేస్ లో అది వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు 15 lakhs బై డిఫాల్ట్ అక్కడ క్లిక్ చేసి పెట్టాడు. మనం అక్కడికి రాగానే మళ్ళీ ప్రీమియం చెక్ చేసుకొని దాన్ని 10 lakhs మార్చుకొని చేసుకోవాల్సింది తను. అది 15 lakhs లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా రెన్యువల్ కొట్టేశాడు. ప్రీమియం ఎక్కువ డెబిట్ అయిపోయింది. ఇప్పుడు అది 15 lakhs లో ఉంది. ఆయనకు డబ్బులు రిటర్న్ రావు. ఇంకా సంవత్సరానికి గాను అది 15 lakhs పాలసీ కింద ఉంచుకోవాల్సిందే. ఇట్లా ఆన్లైన్ లో చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదీ మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, ఓవర్లుక్ లో వెళ్ళిపోవచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అయితే అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కి వద్దాము. టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఒకవేళ చూస్ చేసుకోవాలంటే అసలు ఎలా క్యాలిక్యులేషన్, ఎలా నాకు ఇంత అమౌంట్ ఇదైతే సెట్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జనరల్ గా ఇన్ఫ్లేషన్, మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ మీకు ఎన్ని సంవత్సరాల వరకు కవరేజ్ కావాలి అది ఒకటి. మేమైతే యాక్చువల్లీ సజెస్ట్ చేయాల్సింది అందరు మీకు 70 years కవరేజ్ కావాలి, 85 మ్యాక్స్ ఉంది అని పెట్టుకుంటున్నారు. 80 years టైంలో యాక్చువల్లీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ దేనికోసం అనుకుంటున్నారు? మనం పని చేస్తూ ఉంటాము, మనకి ఏదన్నా అవుతే మన మీద డిపెండెంట్స్ ప్రొటెక్ట్ అవుతారు ఫైనాన్షియల్లీ. ఎప్పటి వరకు కావాలి వాళ్ళకి ప్రొటెక్షన్? అంటే మీకు ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఏ టైంలో ఆ డబ్బులు తీసుకోవాలి? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం, తర్వాత ఒక అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఉన్నారు, ఆ కిడ్స్ వచ్చేసి వైఫ్ ప్రొటెక్ట్ అవ్వాలి అనుకుంటాం, కిడ్స్ వైఫ్ ప్రొటెక్ట్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళు అకాడమిక్స్ అన్ని ఫినిష్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్ లో సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్లు అయిపోయి వాళ్ళ లైఫ్ లో బిజీ ఉన్నప్పుడు మీకు వచ్చే అమౌంట్ తో వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెల్ సెటిల్డ్ అని ఉన్నారు. అప్పుడు మీ పాలసీ, మీ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మీ పిల్లలు ఒకవేళ అట్లాంటి అంటే వాళ్ళ జాబ్ లో ప్రొఫెషనల్ గా ఫిక్స్ అవ్వడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? మోస్ట్లీ ఎన్ని ఇయర్స్? 20 years. ఒక 20 years అంటే మీ ఏజ్ ప్రకారంగా ఒక 60, నీ ఏజ్ ప్రకారంగా ఒక 60 వరకు నీకు కవరేజ్ ఉంటే సరిపోతుంది. కానీ నువ్వేం ఆలోచిస్తావు? నాకు ఒక 70 వరకు కవరేజ్ కావాలనుకుంటున్నావు. దానివల్ల నువ్వే నష్టపోతున్నావు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు బాగుపడుతున్నాడు. ఎట్లా ప్రీమియం కడుతున్నావా? నువ్వు 70 వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ₹1,00,00,000 పాలసీ తీసుకుంటున్నావు, 60 వరకు తీసుకుంటే
పెట్టుకుంటే ఒక 20,000 ప్రీమియం వస్తుంది అనుకుందాం. అదే నువ్వు 70 వరకే కవరేజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా 30 అవుతుంది. నువ్వు 70 వరకు కవరేజ్ కావాలనుకుంటున్నావు, కానీ యాక్చువల్లీ నీ ఏజ్ 70 వచ్చినప్పుడు నీ డబ్బులతో నీ పిల్లలకు పనే లేదు. సో ఇక్కడ ఇంకొక నెగిటివ్ పాయింట్ కూడా చెప్తాను. ఇది ఒక నెగిటివే ఫస్ట్ డిస్కస్ చేసింది. నువ్వు 70 వరకు ఆలోచించడం తప్పు. 60 or 65 వరకే నీ పిల్లలకు నీ ద్వారా వచ్చే అమౌంట్ అవసరం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళే సెటిల్ అయిపోతున్నారు, నీ పైసలతో వాళ్ళకి పనే లేదు వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం. ఇంకొకటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏంటి, పేరెంట్స్ కి ఒక 70 వరకు పాలసీ కవరేజ్ ఇచ్చారు, పిల్లలు మంచి పిల్లలు అయితే పర్లేదు. ఇప్పుడు పేరెంట్స్ కి 70 ఏజ్ వరకు కూడా ఒక ₹1 కోటి పాలసీ ఉంటే ఇట్ షోస్ అని నెగటివ్ ఇంపాక్ట్ అంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. ఆ పిల్లలు ఆ పర్సన్ మీద ఒక వీడికి ఏమన్నా అయితే డబ్బులు వస్తుంది అన్న ఇదే పైసలు వస్తాయని లాలూచిలో కూడా క్రైమ్ జరిగే అవకాశం ఉంది. జరుగుతున్నాయి. ఈ సొసైటీ అలా ఉంది, మనం అనుకోకూడదు ఇది ఎవరి విషయంలో జరుగుతుంది అని, కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నారు అది టర్మ్లో. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీకి ఎప్పటి వరకు ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ నా వల్ల నా ఫ్యామిలీకి ఎప్పటి వరకు ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది, అది ఫస్ట్ థింగ్. దానివల్ల ఏం అయిపోతుంది అంటే పాలసీ కవరేజ్ అనేది ఎన్ని సంవత్సరాలకు తీసుకోవాలనేది డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ పే అండ్ మనకు వచ్చేసి సింగిల్ టర్మ్ పే ఉంటుంది, 12 పే ఉంటుంది, 15 పే. అంటే మనం కొన్ని సంవత్సరాలు కట్టేస్తే మనకు కవరేజ్ మాత్రం వస్తుంది. దీంట్లో కూడా మోస్ట్లీ మనం సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే లిమిటెడ్ పే ఆప్షన్కే వెళ్ళాలి. దానివల్ల ప్రీమియం తగ్గిపోతుంది. కట్టేటప్పుడు ఇప్పుడు ప్రీమియం పెరుగుతుందేమో కానీ మనకు దానివల్ల ఒక 50% వరకు కవరేజ్ అవుతుంది. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 years పర్సన్ పాలసీ తీసుకుంటున్నాడు, 60 వరకు కవరేజ్ కావాలి అని అన్నాడు. రెగ్యులర్ పేలో ఆయన ఏం చేయాలి, 40 years పే చేస్తూ ఉంటాడు. 40 years పే చేస్తే ఎంత అవుతుందో నువ్వు దాన్ని ఏం చేస్తావంటే 40 years నేను పే చేయను, 20 to 35 అతని ఏజ్ 35 వచ్చే వరకు ఒక 15 years లోనే క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. దానివల్ల చాలా అమౌంట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక ₹1 కోటి ఆ 40 years లో ఒక 4 lakhs ప్రీమియం కట్టిండి అనుకుంటే ఈ 15 years పే చేసినప్పుడు అక్కడ 2 lakhs లోనే అయిపోతుంది. మనకి ఈ లిమిటెడ్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రీమియం ఇయర్లీ ప్రీమియం పెరుగుతుంది, ఓవరాల్ ప్రీమియం అనేది తక్కువ. మనం ఫ్యూచర్ లో కట్టాల్సిన ఎక్స్ట్రా అది కట్టము, ఫస్ట్ ఎర్లీగా మనం పేమెంట్. ఇప్పుడు మనం రెగ్యులర్ పే చేసుకోవడం వల్ల నువ్వు 50+ లో పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అప్పుడు 50+ లో నువ్వు ప్రీమియం కట్టడానికి డబ్బులు లేక ఒకవేళ అన్ని సంవత్సరాల నుండి కట్టుకుంటూ వచ్చిన పాలసీని అక్కడ వదిలేసే ఛాన్స్ ఉంటది. మేజర్ గా పోయేది అక్కడే, అక్కడ ల్యాబ్స్ వేసే ఛాన్స్ మర్చిపోయి కూడా ఒక్కొక్కసారి దానికి బదులుగా మీరు ఎక్కువ పని చేసే టైంలో, ఎక్కువ ఇన్కమ్ వచ్చే టైంలో మనం ప్రీమియం అనేది కట్టడం క్లోజ్ చేసుకోవడం వల్ల అదొక బెనిఫిట్. సో లిమిటెడ్ పే ఆప్షన్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ప్యూర్ నేనైతే ఏం చెప్తానంటే డోంట్ గో ఫర్ ద రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. నాకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది పెట్టుకోకూడదు. ఎప్పుడు కానీ సాలరీడ్ పర్సన్స్, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ప్యూర్ టర్మ్ ప్రిఫర్ చేయండి. రైడర్స్ పెట్టుకోకండి. రైడర్స్ పెట్టుకుంటే క్రిటికల్ ఇల్నెస్ లాంటి ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఇంకా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. లేదా మనకు ఫైనాన్షియల్లీ అప్పుడు కూడా అంటే పర్సన్ బతికి ఉండగానే మనకి సమ్ అష్యూర్డ్ సెటిల్మెంట్ కూడా అవుతుంది. ఈ రైడర్ యాక్సిడెంటల్ రైడర్ అది ఓకే. ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం రైడర్ అట్లాంటివి ఆప్ట్ చేసుకోవచ్చు. దాని వల్ల మనకు ప్రీమియం పెరుగుతుంది. వచ్చే రిటర్న్ రిటర్న్ కూడా కాదు, మనకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం టోటల్ ప్రీమియం దట్ ఈస్ నాట్ దట్ ఇన్స్ట్రుమెంట్ కదా, దట్ ఈస్ డిజైన్ ఫర్ డిఫరెంట్. ఇది తెలియక అందరూ ఇవి ఆప్ట్ చేసుకుంటున్నారు, దానివల్ల ప్రీమియమ్స్ ఎక్కువ పే చేస్తున్నారు. ఇంకొకటి చెప్పు క్రాంతి, ఇప్పుడు నేను కొన్ని సినారియోలు చూసిన, సాలరీడ్ పే స్లిప్ ఉండి ప్రాపర్ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు కాయ కష్టం చేసుకునేటోళ్ళు చాలా మందికి ఇవి పే స్లిప్స్ ఇవేమి ఉండవు. మరి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే రాదు. అది మేజర్ ఆన్సర్ నో. దానికి వచ్చేసే మనం ఏంటంటే ఈ చిన్న చిన్న యాక్సిడెంటల్ పాలసీస్ పోస్ట్ ఆఫీస్ లో ఇంకా వీటిలలో కొన్ని రిస్క్ కవరేజ్ పాలసీస్ ఇస్తున్నారు, అక్కడి వరకు మాత్రమే వస్తాయి. ఇంత పెద్ద పాలసీస్, టర్మ్ పాలసీస్ రావు. అట్లాంటి వాళ్ళకి కావాలంటే ఏదైనా రిటర్న్ చూపించుకుంటూ అవుతుంది. అవును, ఐటీఆర్ ఫైలింగ్ చేసుకుని వాళ్ళ బిజినెస్ సెటప్ ఉండి ఐటీఆర్ ఫైలింగ్ మినిమం 3 years ఐటీఆర్ ఉన్నప్పుడు చేసుకోవడానికి ఉంటుంది. మినిమం 3 years ఐటీఆర్ రిటర్న్స్. యాక్చువల్లీ మనకు పాలసీ అనేది ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఏం సంపాదిస్తున్నావు దాని మీద నీకు రావాలి. ఇప్పుడు ఒక రోజు డైలీ వేజెస్ కి పనిచేసే తను
అతని ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసేసి మంత్లీ వచ్చేసి 10 to 15,000 ఆ 20,000 15,000గా ఎర్న్ చేసే పర్సన్కి వచ్చేసి ఒక 50 లక్షల పాలసీ తీసుకున్నాడు. అదే ₹1,00,00,000 పాలసీ ఇవ్వాలి అని అంటే అతన్ని దాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉందా? ఆ ప్రీమియం కట్టగలడా? ఒకటి. తర్వాత ఇట్లాంటివి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మిస్యూజ్ చేస్తారు ఇన్సూరెన్స్ని. ఇట్లాంటి వాళ్ళ మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఆ పర్సన్ కి ఎలిజిబులా కాదా, అసలు పాలసీ 50 lakhs పాలసీ ఎలిజిబులా కాదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో తెలిసిపోతుంది ఆ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత. నేను 5 లక్షలు సంపాదిస్తాను సంవత్సరానికి, నాకు ఒక 2 కోట్లు 3 కోట్ల పాలసీ రావాలి అన్నా కూడా ఈవెన్ దో సాలరీడ్ పర్సన్ అయినా రాదు. అతని అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది, మినిమం డిగ్రీ ఉండాలి టర్న్ రావాలి అంటే, అండ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడా లేదా రెగ్యులర్ పే స్లిప్స్ ఉన్నాయా, డిగ్రీ ఉండాలా, మినిమం డిగ్రీ లేనిది హెల్త్ పాలసీ టర్మ్ పాలసీ కాదు. ఇప్పుడు ఒక పర్సన్ తన ఆఫీస్ అంత బాగా సంపాదిస్తున్నాడు, అన్ని రిటర్న్స్ ఉన్నాయి, అయినా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం కంపల్సరీ. ఒకవేళ తన ఇన్కమ్ ఎర్నింగ్స్ అన్ని చాలా బాగుండి ఉంటే 10th అది మినిమం 10th అన్నా ఉండాలి. 10th లోపు అయితే అసలు పాలసీ ఇవ్వదు. ఓకే, అంటే మినిమం క్రైటీరియా, మినిమం ఎడ్యుకేషన్. అంటే తన అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే తన ఎర్నింగ్స్ కి దిగి పాలసీ తీసుకోవాలి. ఆయన ఎలిజిబిలిటీ ఫర్ ద 2 crores యాక్చువల్లీ, ఆయన ఇన్కమ్ 2 crores ఉంది కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే 50 lakhs వచ్చి పాలసీ తీసుకో. ఇందులో ఏది మీట్ అవ్వకపోయినా, క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వకపోయినా, ఎర్నింగ్స్ మీట్ అవ్వకపోయినా ఆటోమేటిక్ గా సమస్య తగ్గిపోతుంది. అక్కడ ఒక క్రైటీరియా ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం మనకు చెక్ లిస్ట్ అందులో ఓకే అవుతేనే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెక్టెడ్. దీంట్లో ఏది మీట్ అవ్వకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు. ఎందుకంటే నీకు ఇచ్చే చాలా తక్కువ ప్రీమియం సమేషుడితో కంపేర్ చేస్తే మనం పే చేసే. సో అంత కంపెనీ ఇట్లాంటివి అన్ని రెగ్యులర్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు పాలసీస్ తీసుకొని పోతే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాఫిట్స్ లో ఉండదు, అప్పుడు లాస్ లో ఉంటది. సో మొత్తం మీద ఇవి ఇన్సూరెన్స్ జనరల్ గా జనాలకి ఉన్న ఆలోచనలు వేరు. ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్. యాక్చువల్లీ తెలుసుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తెలుసుకుంటే దాంట్లో ఉన్న యాక్చువల్ ఎసెన్స్ అర్థమైతే మంచి పాలసీస్ తీసుకుంటారు, ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు. మన దగ్గర నువ్వు అన్నట్టుగా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ మిడిల్ క్లాస్ రావడానికి, మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ రావడానికి కారణం వీళ్ళకి వీటి మీద అవగాహన లేకపోవడమే. తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు, చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నేను ఫేస్ అంటే ఒక పర్సన్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఎంతసేపు నాకే బెనిఫిట్, అంటే యాజ్ ఏ ఏజెంట్ గా ఆయనకి ఏ బెనిఫిట్ వస్తుంది అనే థాట్ లోనే ఉంటున్నాడు కస్టమర్ తప్ప తనకు నేను ఎందుకు చెప్పాలి. యాక్చువల్లీ నేను వెళ్ళి కస్టమర్ గురించి నువ్వు ఇది తీసుకుంటే నీకు ఇంత డబ్బులు వస్తాయనో, లేకపోతే నువ్వు హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అని నేను ఎందుకు చెప్పాలి. ఆయన ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ గురించి నేను ఎందుకు చెప్పాలి. ఐ టుక్ ఇట్ యాజ్ మై జాబ్. యాక్చువల్లీ నేను దాన్ని నా ప్రొఫెషన్ గా తీసుకున్నప్పుడు నేను చెప్తున్నాను, నీకు సర్వీస్ ఫ్యూచర్ లో సర్వీస్ ఇస్తాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా దగ్గరికి నాకు ఫోన్ చేసినప్పుడు నీకు క్లెయిమ్ తెప్పించే బాధ్యత మాది ఉంటుంది. లేదు ఆ పర్సన్ ఆ కస్టమర్ కి ఏదైనా అన్సర్టనిటీ జరిగి రిస్క్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కి ఆ రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తుంటాము. ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ కదా. ఈ సర్వీస్ కి మాకంటూ కమిషన్స్ వస్తాయి, కానీ ఆ వచ్చే చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ కి కస్టమర్ ఎలా చూస్తాడు అని అంటే తినకి ఏదో వచ్చేస్తుంది, తిను బతికిపోతాడు, ఇట్లాంటి మైండ్ సెట్ లోనే ఉన్నది. అంటే నేను పాలసీ తీసుకుంటే నేను ప్రొటెక్ట్ అవుతాను అనే దానికన్నా నేను పాలసీ తీసుకోవడం వల్ల ఏజెంట్కి ఏదో వచ్చేస్తుంది, ఈ మైండ్ సెట్ కూడా చాలా అయిపోయింది. దీంతో పాటు కొంతమంది ఏజెంట్లు ఆఫర్స్, అంటే మీరు పాలసీ ఇవ్వండి మీకు రిటర్న్ లో ఎంతో కొంత ఇస్తా, మనకే ఇంత ఇస్తున్నాడంటే ఇతనికి ఎంత మిగులుతుందో, ఈ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు మార్కెట్ లో, లేదని లేదు. సరే కొంతమంది టార్గెట్స్ కోసం చేస్తాను. ఇప్పుడు నేను కూడా సమ్ టైమ్స్ అందరితో వేరే ఇప్పుడు నేను కొత్తగా చేస్తాము అని అంటే నన్ను యాక్సెప్ట్ చేసేలాగలేదు, నేను ఆఫర్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు పాలసీ తీసుకోండి నాకు వచ్చే దాంట్లో కమిషన్ లో మీకు షేర్ చేస్తానన్నాడు. ఇట్లాంటివి కామన్ గా మార్కెట్ లో నడుస్తూనే ఉన్నాయి. బట్ జెన్యూన్ గా చేసే ఏజెంట్లు అయితే కొంచెం పర్సంటేజ్ అటు ఇటుగా ఉంది. ఏదో పాలసీ సేల్ చేయాలి పడేసేయాలి కానీ జెన్యూన్ గా
కరెక్ట్ గా ఇచ్చి కరెక్ట్ అవగాహన ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు నువ్వు ఇందాక నార్మల్ కామన్ పీపుల్ కి పాలసీ టర్మ్ రాదు కదా అని అన్నారు. మన ఫ్యామిలీలో జరిగింది ఒకటి ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళకి పాలసీ వచ్చే టైం లేదు కానీ వాళ్ళకి కొంచెం ఎర్నింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను కావాలని వాళ్ళకి పాలసీ ఇచ్చాను. మీరు చాలా రోజుల నుండి ఏది లేకుండా ఉన్నది అని చెప్పేసి పాలసీ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఒక అన్సర్టనిటీ రిస్క్ జరిగింది, కానీ దానివల్ల వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అయింది. అట్లా సేవింగ్ స్కీమ్ ఇచ్చినా కూడా ఆ రిస్క్ జరిగినప్పుడు అట్లాంటి బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది చిన్న పర్పస్, అది ఆ ఈవెంట్ల గురించి అనుకోకుండా ఏదైనా రావచ్చు. ఏదైనా ఒక పర్సన్ కి ఇంకొక మిత్ కూడా చెప్తాను. హౌస్ వైఫ్ ఉంటుంది, ఇంట్లో సంపాదించేటైన ఆయన, సో నేనే సంపాదిస్తున్నా కాబట్టి నా పేరు మీద పాలసీ ఉంటే సరిపోతుంది, ఆమెకు పాలసీ అవసరం లేదు. ఆమె ఎక్కడ వెళ్ళదండి, ఇంట్లోనే ఉంటది, ఆమెకు పాలసీ వై? ఆమెది మనిషి కాదా? ఆమె ప్రాణం కాదా? ఆమె ప్రాణానికి రక్షణ అవసరం లేదా? ఇట్లాంటి అంటే ఇవన్నీ వింటూ ఉంటాం పర్సన్స్ కి చెప్తున్నప్పుడు. ఇప్పుడు లేదండి ఇంకా పాలసీ కట్టడానికి ఇంకా ఏముంది, ఇప్పుడు ఎందుకు పాలసీ? ఇంకా వాస్తవానికి 50-55లోకి వచ్చిన తర్వాత రిస్క్ కవరేజ్ పాలసీస్ ఎట్లాగో రావు. ఆ 50 లోపు తీసుకోండి అని అంటే ఇంకా అప్పుడే అన్ని బాధ్యతలు ఉంటాయి, పెళ్లిళ్ళు చేయాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇట్లాంటివి అన్ని పెట్టుకుంటది. కానీ పాలసీ తీసుకోవాలి అదొక టార్గెట్ కింద ఎవరు పెట్టుకోదు. విన్నది ఎప్పుడన్నా? ఎవరి దగ్గర నుండైనా నేను ఫోన్ కొనుక్కోవాలని చెప్తాడు, ఐఫోన్ కొనుక్కోవాలి. ఈ రోజు ట్రెండింగ్ ఏంటంటే ఐఫోన్. నేను ఇమ్మీడియట్ గా ఏదో రోజు నా పాత ఫోన్ తీసేసి ఐఫోన్ కొనాలి, కానీ నాకు ఈ పాలసీ లేదు, నేను ఈ పాలసీ కొనుక్కోవాలి ఈ రోజు కాకపోతే రేపు అని ఎవరి నోట్లో నుండన్నా విన్నదా? నాకు హెల్త్ పాలసీ లేదు, హెల్త్ పాలసీ తీసుకోవాలని ఎవరి నోట్లో నుండన్నా విన్నదా? లేదు. 2 సంవత్సరాలు ఫోన్ వాడేస్తాడు, ఆ ఫోన్ ఇంకా ఇది ఓల్డ్ అయిపోయిందని కొత్త ఫోన్ 2 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటారు, అప్డేట్ అవుతారు, కొత్త మోడల్ వచ్చిందట అని మార్చుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఇవన్నీ అప్డేటెడ్ వర్షన్ వచ్చినా కొద్ది మార్కెట్లోకి వచ్చింది, కొనాలి అంతే తప్ప అప్డేటెడ్ పాలసీ వచ్చిందంట, కొత్త పాలసీ వచ్చిందంట, ఆ పాలసీ గురించి నేను తెలుసుకోవాలి, అప్డేట్ అవ్వాలి, నా పాలసీని అప్డేట్ చేసుకోవాలని ఏదైనా ఆలోచన. అంటే అదే ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఇదేమి ఇస్తుంది, ఫ్యూచర్ ఇస్తుంది, ఇది ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో టెంపరరీ ఆనందం ఏది, పర్మనెంట్ ఆనందం ఏది? అది ఫోన్ ఆబ్వియస్లీ టెంపరరీ. మరి ఆ టెంపరరీ దాని ఆనందం మీద ఫోకస్ ఉంది, కానీ పర్మనెంట్ ఇక్కడ ఇదే. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ కూడా అదే. ఎప్పటి వరకు కూడా ఈ రోజు ఇప్పుడు గడిచింది చూస్తున్నాం, కానీ ఫ్యూచర్ కోసం ఏమన్నా ప్లాన్ చేసుకుందామా? సరే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ స్కీమ్ లేదు. వన్స్ అపాన్ ఏ టైం ఉన్న వాళ్ళకి, మా మామయ్యని ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఆయనకి ఈ రోజు ఒక 60,000-70,000 పెన్షన్ వస్తుంది. రేపు నువ్వు రిటైర్మెంట్ అయితే నీకేం పెన్షన్ వస్తుంది? ఇప్పుడు ఆయన లైఫ్ సర్వైవ్, ఆయన శాలరీ లేకపోయినా పెన్షన్ తో సర్వైవ్ అవుతున్నాడు. ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయగలుగుతున్నాడు, ఆయన పెన్షన్ అంతా ఉంది కాబట్టి. రేపు నువ్వు ఫ్యూచర్ లో ఒక 10 years తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటే నీ ఇన్ఫ్లేషన్ ని, నీ రోజువారీ ఖర్చుల్ని ఎలా మేనేజ్ చేస్తావు? దీని గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. థాట్ కూడా రాదు. అది ఫైనాన్షియల్ లిటరసీ మన దగ్గర చాలా తక్కువ. అంటే ఫౌండేషన్ కొంచెం రాంగ్ పడుతుంది కదా. మనం చదువుకున్నప్పుడు కూడా ఎవరు డిస్కస్ చేయరు. అదే, జాబ్ కి వెళ్ళినా ఎంతసేపు సంపాదన, నీ జాబ్ ఎంత, శాలరీనే గానీ అదర్ ఆస్పెక్ట్స్ ఒక చెప్పట్లేదు. అందుకే మనం అట్లీస్ట్ మన పిల్లలకు చెప్పుకోవాలి, మన పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల కనీసం బేస్ వస్తుంది, రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉంటారు. సంపాదించడం కన్నా ముఖ్యం ఫైనాన్షియల్ లిటరసీ. ఆ డబ్బును ఎట్లా ఖర్చు పెట్టాలనేది తెలియకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. సంపాదించడం చాలా మంది సంపాదిస్తున్నారు, కానీ వెంటనే ఈ మధ్యనే న్యూస్ లో ఎక్కడో చూశాను, కౌన్ బనేగా కరోడ్పతిలో విన్ అయిన 1 కోటి రూపాయలు 2 కోట్లు గెలుచుకున్నాడు. 1 or 2 years తర్వాత సేమ్ పొజిషన్ వచ్చాడు. ఆయనకు డబ్బును ఎట్లా మేనేజ్ చేయాలో తెలియలేదు. డబ్బును మేనేజ్ చేయడం చాలా చాలా కళ. అది ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఫైనాన్షియల్ తెలుస్తుంది కదా. బేసిక్ గా అది ఉన్నప్పుడు తెలియదు. అంటే అది రాకముందు మనం నేర్చుకుని పోగొట్టుకునే పరిస్థితి. ఎన్వైరన్మెంట్ ఎవరన్నా థాట్ ప్రొవోకింగ్ ఏది డిస్కస్ చేసేవాళ్ళు అది అంటారు కదా, వెన్ యూ హ్యావ్ కొంచెం లైక్ మైండెడ్ పీపుల్, ఆ ఎన్వైరన్మెంట్ అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది వస్తుంది. ఆ లిటరసీ, ఇన్సూరెన్స్ అనేది ఒక టూల్. ప్రొటెక్ట్ అంటే మీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే ఒక టూల్ కింద చూడాలి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూడకండి. ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ కింద చూడకండి, మిమ్మల్ని మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ని ప్రొటెక్ట్ చేసే టూల్ కింద చూసి, అది ఒక రక్షణ కవచం ఇన్సూరెన్స్. థింక్ లైక్ ఇట్ ఈస్ a protecting tool, not an
ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, Yeah. ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ దెర్ ఆర్ అదర్ ఉన్నాయి. ప్రొడక్ట్స్, గో ఫర్ దాట్. బట్ దీన్ని అలానే చూడండి. సో ఇవ్వండి ఇప్పటి వరకు మా క్రాంతితో జరిగిన ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మా కజిన్ వి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అండ్ తన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా, సో దట్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్. పాలసీ తీసుకోమని కాదు, డౌట్స్ కోసం డౌట్స్ క్లారిఫికేషన్స్ కి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎనీ టైమ్ హీ కెన్ హెల్ప్ యూ. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్. ఇప్పటివరకు చూసారంటే మీరు నా పాడ్కాస్ట్ లో ఏదో కొత్తగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. I'll be bringing more content, useful content like this in the upcoming podcast. So stay tuned. Thank you. Bye bye.